शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं। छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुदस्याममायताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये। श्रीगुरुभ्यो नमः। శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. మనం ప్రస్తుతం గత వారం నుంచి క్షీరసాగర మథన ఘట్టాన్ని చెప్పుకుంటున్నాం. వాయిస్ ఆడిబుల్గా ఉందా? క్షీరసాగర మథన ఘట్టాన్ని చెప్పుకుంటున్నాం. అసలు ఈ క్షీరసాగర మథనం ఎందుకు చేయాల్సి వచ్చింది? దైవం పట్ల, దైవానికి సంబంధించినటువంటి వస్తువు పట్ల శ్రద్ధ అనేది లేకుండా ప్రవర్తిస్తే, దైవ నిర్మాల్యం పట్ల శ్రద్ధ అనేది లేకుండా ప్రవర్తిస్తే అనుకోని పరిస్థితుల వల్ల ఇటువంటి మహాక్రతువు పెద్ద పని చేయాల్సి వచ్చింది. దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క నిర్మాల్యాన్ని తృణీకరించి చాలా తక్కువ భావనతో చూసి ప్రవర్తించినటువంటి ఇంద్రుడు దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి శాపం వల్ల తన యొక్క వైభవాన్ని కోల్పోతాడు. తనొక్కడే కాదు, తనతో పాటు అందరూ వైభవాన్ని కోల్పోతారు. దేవతలందరూ కూడా వైభవాన్ని కోల్పోతారు. తమకున్నవన్నీ పోతాయి. ఇటువంటి పరిస్థితుల్లో బ్రహ్మగారిని అడిగారు. బ్రహ్మగారు వెళ్ళి విష్ణువుని ప్రార్థించమని చెప్పి ప్రేరేపిస్తే విష్ణువు తగు సలహా ఇచ్చాడు. ఏమని? పాలమున్నీటి లోపల సర్వతృణముల ఔషధంబుల తెప్పించి చాలవైచి మందరశైలంబు మందాదగము చేసి తనర వాసుకి దరిత్రాడు చేసి నా సహాయత చేతనందరును మీరు తరువుడు వేత మతంద్రులై ఫలము మీదయ్యడు బహుళ దుఃఖముల బడుచు దైత్యులు పాపమతులు అలసటయు లేక అఖిలార్థములు గలుగు. ఇక్కడ చెప్పాడు, విషధిలో నుంచొక్క విషము పుట్టు గలిగి వెరవవలదు కామరోషంబుల వస్తు చేయములనందు వలదు మీకు అని. క్షీరసాగరాన్ని మధించండి, అమృతం పుడుతుంది. అమృతం కోసం మధిస్తే మీరు ఈ బాధలన్నీ పడాల్సినటువంటి అవసరం కలగదు. అదీ కాకుండా ఈ వీటితో పాటు అమృతంతో పాటు చాలా వస్తువులు వస్తాయి. ఆ వస్తువులను చూసి మీరు ఎప్పుడూ కూడా ఆకర్షితులు కాకండి. ఏది ఎవరికి దక్కేలా చేయాలో నాకు తెలుసు, నేను ఇప్పిస్తాను అందరికీ. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాడు, విషధిలోనొక్క విషము పుట్టు అని చెప్పి. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోయారు? ఎందుకు చెప్పాడు? విషం పుడుతుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత వీళ్ళు వినలేదు. సరే, మందర పర్వతాన్ని తీసుకొచ్చారు, వాసుకుని త్రాడుగా తీసుకొచ్చారు, చిలకడం మొదలుపెట్టారు. మందర పర్వతం కిందకి జారిపోతుండగా శ్రీ మహావిష్ణువు తనంతటి తానే ఒక కూర్మావతారంగా మారి, ఒక మహాకూర్మంగా మారి కూర్మావతారాన్ని స్వీకరించి ఆ మందర పర్వతాన్ని పైకెత్తి మోసి ఆ క్షీరసాగర మథనాన్ని కొనసాగడానికి తన వంతు కృషి చేశాడు. తన వంతు సహాయం వారికి అందించాడు. చెప్పాడుగా, నా సహాయత చేత అని చెప్పి సహాయం చేస్తూనే ఉన్నాడు. మాటిమాటికి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు సహాయం చేస్తూనే ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక మాట చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు తెలుసుకోలేదు? లోక దృష్టి అలా ఉంటుంది. సహాయం చేసేవాడు మన ప్రమేయం లేకుండా మన పనులకు కూడా మన కోసం పాటుపడేవాడు, మనకి సహాయం చేసేవాడు అలా చేసుకుంటూ వెళ్తాడు. చెయ్యడం అతని తప్ప అంటే కాదు, అతని మంచితనం అది. చెప్పాడు, విషధిలోనొక్క విషము పుట్టు. అప్పుడైనా వీళ్ళకి అనుమానం రావాలిగా, అదేమిటి నువ్వు మమ్మల్ని అమృతం కోసం చిలకమంటున్నావు, అమృతం కోసం నువ్వు క్షీరసాగర మథనం చేయమని చెప్తూ ఇప్పుడు విషధిలో నుంచి ఒక విషము పుట్టు ఏమిటి? అది అసలు అలా అది వస్తే మేమేం చెయ్యాలి? మా పరిస్థితి ఏంటి? అడగాలిగా. అడిగారా? ఒక్కళ్ళైనా అడిగారా? ఇంద్రుడు అడిగాడా? అందరికీ దేవతలందరికీ అధిపతి కదా ఇంద్రుడు. అడిగాడా? నమ్మకం
చెయ్యకేమవుతాడు, చెప్పాడుగా సహాయం చేస్తానని చెప్పి కమిట్ అయ్యాడుగా. అది ఏంటంటే లోకం పోకడ అలా ఉంటుంది. మనకు సహాయం చేసేవాడు పాపం చేస్తున్నా సరే అతని సహాయాన్ని మనం పొందేస్తూ, మనకు కావాల్సినట్టుగా మనం ప్రవర్తించేస్తూ, ఇష్టం వచ్చినట్టు చేసేస్తూ, ఒకవేళ ఆఖరిలో ఏదన్నా చెప్పాడు అనుకోండి, ఒరే ఇది చెప్పబోయానంటే ముందు చెప్పక్కర్లేదా అని చెప్పి అప్పుడు బెదిరిస్తారంటే చెప్పకపోవడం అతని తప్పు, తెలుసుకోకపోవడం నీ తప్పు కాదు. సహాయం చేస్తున్నవాడు చెప్పకపోవడం అనేది అతని తప్పుగా మనం రాటకు కట్టేస్తాం అన్నమాట. లోకం ముందు చెప్పక్కర్లేదా, నువ్వేం చేస్తున్నావు తెలుసుకోకుండా, ముందు చెప్పక్కర్లేదా అంటే సలహా ఇచ్చిన వాడి తప్ప. అలా ఉంటారు. ఇప్పుడు దేవతలందరూ కూడా క్షీరసాగరాన్ని మధించడం మొదలుపెట్టారు. మందర పర్వతం కూడా పైకి ఎక్కింది. ఇప్పుడు కూర్మావతారాన్ని విష్ణుమూర్తి స్వీకరించిన తరువాత, మందర పర్వతాన్ని ఉద్ధరింపబడిన తర్వాత కూర్మావతారం మీద తిప్పుతున్నారు. తిప్పుతుంటే ఏం జరుగుతోందంటే చాలా కోలాహలంగా జరుగుతోంది. అసలు క్షీరసాగర మదనం అంటే మామూలుగా ఉండదు, చాలా కోలాహలంగా జరుగుతోంది. అటువాళ్ళు ఇటు, ఇటువాళ్ళు అటు, ఆ మందర పర్వతాన్ని ఇలా 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 చేస్తుంటే, ఇలా చిలుకుతుంటే ఆ లోపల క్షీరసాగరంలో ఉన్నటువంటి జలమంతా అలా పెళ్ళుబుకుతూ కోలాహలంగా చాలా బీభత్సంగా ఉందన్నమాట. ఎంత బీభత్సంగా ఉంది! వడిగొని కులగిరి దరువగ జలనిధి కగ మకర కమట జష ఫణిగణముల్ సుడివడ దడబడు కెలకుల బడు భయపడు నెగసి పడుల సురలి పడున్. వడిగొని కులగిరి తరువగ. కులగిరి అంటే మందర పర్వతం ఏమీ మామూలు పర్వతం కాదు, మేరు పర్వతానికి ఉన్నంతటువంటి స్థాయి ఉంది మందర పర్వతానికి. అటువంటి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి చిలుకుతుంటే ఆ క్షీరసాగరంలో ఉన్నటువంటి జలరాశులు అంటే ఏంటి? జలరాశులు అంటే జలంలో ఉండేటటువంటి జీవులు. ఎటువంటివి? జలనిధి, జడనిధి, ఖగ, మకర, కమఠ, జష, ఫణిగణముల్. దాని లోపల చాలా ఉంటాయి. ఇప్పుడు సముద్రం అంటే ఏమేమి ఉంటాయి? మొసళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద తిమింగలాలు, చేపలు, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే పాములు ఉంటాయి. ఇప్పుడు సముద్రంలో పాములు కూడా ఉంటాయి కదా. అలాగే మండ్రగబ్బలు అవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటి? ఓరి బాబోయ్ ఏమిటి కోలాహలం అని చెప్పి ఎగిసెగిసి పడుతున్నాయట, గట్టు మీద పడిపోతున్నాయట, జారిపోతున్నాయట, ఎగిసెగిసి పడుతున్నాయట ఈ మందర పర్వతం తిరుగుతున్నటువంటి ఉద్ధృతికి. అంత కోలాహలంగా ఉందిట. అంత కోలాహలంలోనూ విష్ణుమూర్తికి మాత్రం కోరిక తీరలేదట. అదేమిటి విష్ణుమూర్తికి కోరిక తీరకపోవడం? ఆయనేగా మరి ఇదంతా చేయిస్తున్నది. విష్ణుమూర్తికి మాత్రం కోరిక తీరలేదట. ఎందుకు తీరలేదు? అమరాసుర కరి విపరి భ్రమణ ధరాధరేంద్ర భ్రమణమును తా కమఠేంద్రుడు వీపుతీటను శమీంపక జాలదయ్యే జగతీనాథ. అమరాసుర కరి విపరి భ్రమణ ధరాధరేంద్ర భ్రమణంబును. అమరులు అసురులు అంటే దేవతలు దానవులు అంత పెద్ద మందర పర్వతాన్ని తీసుకొచ్చి కవ్వంగా చేసి ఆయన వీపు మీద పెట్టి అంత చిలుకుతున్నా సరే కమఠేంద్రు వీపుతీట సమీంపగా చాలదయ్య జగతీనాథ. విష్ణుమూర్తికి కొంచెం వీపు దురదగా ఉంటుందట. అదేమిటి వీపు దురదగా ఉండడం? ఎప్పుడు పడుకుని ఉంటాడు కదా. మరి ఆదిశేషుడి మీద ఇలా పడుకుని ఉంటాడు. పడుకున్న వాళ్ళకి వీపు కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది అంతసేపు పడుకున్న వాళ్ళకి. అమ్మయ్య ఈ కవ్వం పెట్టి చిలుకుతున్నారు, కూర్మావతారంలో మన వీపు మీద ఉన్న దురదంతా తీరిపోతుందిరా అనుకున్నట్ట. తీరలేదు. అదే మామూలు సామాన్యమైన వీప, లేకపోతే మామూలుగా ఉందా? కమఠేంద్రుడి వీపు తీట సమీంపక జాలదయ్యే జగతీనాథ. ఇంత చిలికిన మందర పర్వతం వేసి రాపిడి చేసేసి రాసేస్తున్నా సరే విష్ణుమూర్తి గారి వీపు దురద మాత్రం తగ్గలేదట. ఎంత చమత్కరించాడో చూడండి. అంత స్వతంత్రించి ఎంత చమత్కరించాడో చూడండి. అలా ఉంటుంది. ఎంత చమత్కరించాడో చూడండి. ఇప్పుడు మొదటగా చెప్పాడు కదా, విషధిలో నుంచొక్క విషము పుట్టు అని చెప్పి. అది పుట్టడం ప్రారంభించింది. ఆలోల జలధి లోపల నాలోన విడచి సురలు నసురులు బరువన్ ఇలా కోలాహలమై హాలాహల విషము పుట్టె నవనీనాథ. చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? శుకుడు పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నాడు.
ఆలోల జలధి లోపల నాలోవహి విడచి ఆలోవహి విడచి సురులు నసురులు బరవన్ కీలా కోలాహలమై హోయలా హాలాహల విషము పుట్టె నవనీనాథ. ఆ జలధి అంటే ఆ సముద్రాన్ని ఇంత కోలాహలంగా చిలుకుతూ ఉంటే అగ్నికీలలు విరజిల్లేటటువంటి హాలాహలం అంటే విషము, అగ్నికీలలు విరజిమ్ముతున్నటువంటి విషము ఆ సముద్రంలోంచి పైకి ఎగసిందట. ఎగిసి లోకాలన్నిటినీ కూడా ఆవరించడం మొదలుపెట్టిందట. అన్ని లోకాలన్నీ చుట్టేయడం మొదలుపెట్టిందట, ప్రారంభించిందట. లోకాలని చుట్టేస్తే మరి లోకాలన్నీ ఏమైపోతాయి? విషం కమ్ముకుపోతూ ఉంటే నిన్న గట్టిగా వర్షం పడితేనే మనం అమ్మో అనుకున్నాం. అవునా? హైదరాబాద్లో వాళ్ళందరం గట్టిగా వర్షం పడితేనే ఈ బాబోయ్ ఇదేమిట్రా వర్షం అనుకున్నాం. అటువంటిది హాలాహల విషం. అవునా కదా? హాలాహల విషం. కాకరకాయ కూర తినమంటేనే మనం అంటాం. అటువంటిది విషం. అది ఒక సూది మొనకి అంటిన మాత్రాన్ని కూడా ఒంటికి కానీ ఎక్కడైనా తగిలితేనే జీవి అనేవాళ్ళు చచ్చిపోతారు, ప్రాణి అనేది చచ్చిపోతుంది. అటువంటి విషం పుట్టి లోకాలన్నిటినీ కూడా ఆవరిస్తోందట. అటువంటి సమయంలో ఈ మందర పర్వతానికి కట్టినటువంటి కవ్వపు త్రాడు ఏదైతే ఉందో వాసుకి ఆ వాసుకుని వదిలేసి, మందర పర్వతాన్ని ఉన్న ప్లేస్లో అలా వదిలేసి ఈ దేవతలు దానవులు అందరూ కూడా పరిగెత్తడం మొదలుపెట్టారు. బాబోయ్ హాలాహలం చుట్టేస్తోంది, బాబోయ్ హాలాహలం చుట్టేస్తోంది అని చెప్పి పరిగెత్తడం మొదలుపెట్టారు. ఎక్కడికి పరిగెత్తారు? ఇప్పటి వరకు అసలు భాగవత కథలో ఈయన ఉన్నాడు, ఈయన పేరు ఎవరైనా తలుచుకున్నామో? మనం కూడా తలుచుకోలేదు కదా. ఈ పరమేశ్వరుడు ఈయన ఉన్నాడు, ఈయన చేస్తాడు అనేటటువంటి భావన కానీ మనం కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి కథాభాగాల్లో కానీ ఎక్కడైనా వచ్చిందా మనకి? పరమశివుణ్ణి ఇప్పటి వరకు తలుచుకున్నామా? జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. ఇప్పటి వరకు మనం ఎవరమైనా దేవతల సంగతి దేవుడు వరకు మనం 15 వారాలుగా చెప్పుకుంటున్నాంగా. ఇప్పటి వరకు పరమేశ్వరుడు గురించి మనం మాట్లాడుకున్నామా? ఇప్పుడు వచ్చాడు పరమేశ్వరుడు. మొత్తం మొత్తాన్ని చూపిస్తాడు. మరి విషము పుట్టు, ఒక విషధిలో నుంచి ఒక విషము పుట్టు అన్నప్పుడైనా వీళ్ళకి తెలియాలి కదా. క్రైసిస్ మేనేజ్మెంటు ఈయన వల్ల కాదురా. ఈయన ఎంతసేపు అడ్మినిస్ట్రేషన్ చూస్తాడు, స్థితికారకత్వం చూస్తాడు. లయకారకత్వము అనేది పరమేశ్వరుడి బాధ్యత, ఆయన యొక్క పని అది. ఇటువంటి వార్నింగ్, ఒక హింట్ ఇచ్చినప్పుడైనా ముందుగా నాయన అదేదో విషం పుడుతుందని చెప్పి ఈ శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు. అటువంటిది నువ్వు ఇటువంటి విపత్తు కలిగినప్పుడు నువ్వు మమ్మల్ని కాపాడాలి అని చెప్పి ముందుగా వెళ్ళు, ఒకసారి ఓ అర్జీ పెట్టుకుని రావద్దు? అవునా కాదా? పెట్టుకోవాలా వద్దా? ముందుగా వెళ్ళి చెప్పుకుని రావాలా వద్దా? చెప్పలేదు. ఇప్పుడు పరిగెత్తడం మొదలుపెట్టారు. విష్ణుమూర్తి కూడా నేర్పించదలుచుకున్నాడు. ఎందుకు? ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే ఇంటి పెద్దగా చెప్పకపోతే ఎలాగా? చెప్పాలా లేదా? శివుడికి పార్వతికి చెప్పుకోవాలా లేదా? ఇప్పటి వరకు చెప్పారా? మందర పర్వతాన్ని తీసుకొచ్చేసారు, పడేశారు. వాసుకుని తీసుకొచ్చారు, పడేశారు. చెప్పాల్సింది ఎవరు? ఇంద్రుడు వెళ్ళి చెప్పుకోవద్దు? విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళామండి, మాకేమో ఇటువంటి కష్టం వచ్చింది, ఇలా పొరపాటున ప్రవర్తించాను నేను. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తేనేమో ఆయన ఇలా చేయమన్నాడండి శ్రీమన్నారాయణుడు, మీరు కూడా దగ్గరుండి కాస్త నడిపించాలి అని చెప్పి చెప్పుకోవాలా? ఏదన్నా విపత్తు వస్తే కాపాడాలి అని చెప్పుకోవాలా? చెప్పలేదు. ఇప్పుడు గుర్తొచ్చి చని కైలాసంబుజొచ్చి శంకరుని వాసద్వారంబు చేరి ఈసున్ దవ్వారికులు అడ్డుపడ్డ దళ మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచు అంబుజాన ముఖ్యుల్ గని రార్తత్రాణ కళా సంరంభుని శంభునిన్. చని కైలాసంబుజొచ్చి శంకరుని వాసద్వారంబు చేరి ఈసున్ దవ్వారికులు అడ్డుపడ్డ కానీ కైలాసంబుజొచ్చి ఈసున్ వాసద్వారంబు చేరి, శంకరుని వాసద్వారంబు చేరి కైలాసం దగ్గరికి వెళ్ళిపోయారు. కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిపోయి ఆ వాసద్వారం దగ్గర నించున్నారంటే మనకి మెయిన్ డోర్ ఉంటుంది కదా, మొదటి గుమ్మము అనేది ఉంటుంది కదా, ఇంటికి మొదటి గుమ్మము గేట్ అనేది ఉంటుంది కదా.
ఆ గేటు దగ్గరికి వెళ్ళిపోయి అరవడం మొదలుపెట్టారు. మొదలుపెట్టేసరికి దవ్వారికులు అంటే ఈసురి దవ్వారికులు అడ్డుపడ్డ తల మంచుంచొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మనచు అచ్చ తెలుగు మాటలు మనకి ఏదన్నా అవ్వగానే కుయ్యో మొర్రో మనం అరుస్తావేరా అని చెప్పి మనం గట్టిగా అడుగుతామా లేదా? ఏమిట్రా అలా అరుస్తావు కుయ్యో మొర్రో అంటున్నావు అని చెప్పి, అదే ఆ కుయ్యో మొర్రోనే తీసుకొచ్చి వేశారు. తీసుకొచ్చి వేసేసరికి ఇప్పుడు శివుడు బయటికి రావడం మొదలుపెట్టాడు. కైలాసంబుజొచ్చి శంకరుని వాసద్వారము చేరి ఈసుని దవ్వారికులు అడ్డుపడ్డ తొలగు మంచున్ జొచ్చి ఉయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుము. నాయన మహానుభావ కాపాడు, ముందు మా మొర్ర ఆలించు, మేమేం చెప్తున్నామో విను అని చెప్తూ అంబుజానన ముఖ్యుల్ గని రాష్ట్రత్రాణ కళా సంరంభునిన్ శంభునిన్. అంబుజానన ముఖ్యుల్ అంటే పద్మంలోంచి పుట్టినవాడు ఎవరు? బ్రహ్మగారు. కార్తీక స్ట్రైట్గా కూర్చో. పద్మంలోంచి పుట్టినవారెవరు? బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారు చూడగానే బ్రహ్మగారితో సహా దేవతలందరూ పరిగెట్టి మహానుభావ రక్షించు, కాపాడు, ముందసలు మేము చెప్పేది విను అంటే, ఏమిట్రా అసలు వీళ్ళందరూ ఈ హడావిడేమిటి, ఈ కోలాహలం ఏమిటి, వీళ్ళందరూ ఈ అరుపులు ఏమిటి అని చెప్పి శివుడు హడావిడిగా వచ్చేసేట బయటికి. పిల్లలు అరుస్తున్నారు, ఏమిట్రా బాబు అని. పిల్లలేగా అంటా మరి. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అంటే తల్లి తండ్రే కదా. ఎందుకు ఇలా అరుస్తున్నారు వీళ్ళు? ఏమిటి హడావిడి, ఏమిటి కోలాహలం, ఎందుకింత అంత గొడవెందుకు జరుగుతోంది, అంత హడావిడి పడుతున్నారేంటి? వారల దీనత వచ్చుట కూలితో నెరిగి దక్ష కూతురు తానున్ పేరోలగము నుండి యాతురుడై చంద్రచూరుడు అవసరమిచ్చే. అసలు వాళ్ళ వారల దీనత చూచి కూరిమితో నెరిగి దక్ష కూతురు అంటే దక్షుడి కూతురైనటువంటి దాక్షాయణీదేవి, అప్పటికి దాక్షాయణీదేవి పార్వతీదేవి కాదు. పార్వతి వేరు, దాక్షాయణి వేరునా? అంతా ఆవిడే, అన్నీ ఆవిడే, అవునా? దక్ష కూతురు ఆవిడ పెద్ద ఇల్లాలు, పెద్ద ముత్తైదువ. అటువంటి ఆవిడ చూసిందట. చూసేసరికి ఏం జరిగింది? ఒరే అసలు ఇదంతా ఏంటి, అసలు ఈ హడావిడేంటి, ఈ గొడవ ఏమిటి, మనం ఈ కైలాసం దగ్గరికి ఇంతమంది వచ్చి హడావిడి చేస్తున్నారు ఏంటని చెప్పి ముందు ఆవిడ కూడా పరిగెత్తుకొచ్చిందట. ఏమండి చూడండి ఏంటో అందరూ గొడవ చేస్తున్నారు, ఏంటో హడావిడికి చేస్తున్నారు అని చెప్పి ఆవిడ కూడా బయటకు వచ్చి శివుడితో చెప్తుందట, ఏమండి కాపాడండి వీళ్ళని అని చెప్పి. వీళ్ళందరూ ఎంతో బాగా హడావిడి పడిపోతున్నారు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఆతురుడై చంద్రచూడు అవసరమిచ్చే. చంద్రచూడు అంటే చంద్రుణ్ణి ధరించేవాడు, చంద్రమౌళీధరుడు. చంద్రమౌళీధరుడు ఆతురుడై చూడు అవసరమిచ్చే. అవసరము అంటే వరము, ముందు అభయము. బాబు నాన్న మీరు మళ్ళీ అందరినీ కాపాడుతాను, అసలు ఏం జరుగుతుందో చెప్పండి అమ్మా అని చెప్పి కనుక్కోవడం మొదలుపెట్టేసరికి వీళ్ళు అసలు విషయం చెప్పలేదు. లోకం ఎలా ఉంటుందో చూడండి. అసలు విషయం చెప్పకుండా ముందు ఆయన్ని కమిట్ చేయించడం మొదలుపెట్టారు, పొగడడం మొదలుపెట్టారు. ఎలా ఉంటారో చూడండి జనాలు. నీ అవసరం ఏమిటి, నువ్వెందుకు వచ్చావు, లోకాలు అక్కడ తల్లడిల్లిపోతున్నాయి, అది పట్టించుకోకుండా నీ అవసరానికి నువ్వు వచ్చినప్పుడు చల్లకొచ్చి ముంత దాస్తే ఎలాగా? వీళ్ళు పొగడడం మొదలుపెట్టారు. ఏమని? భూతాత్మభూతే సభూత భావన రూప దేవమహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవీవు బంధమోక్షణమునకు భద్ర ప్రభుడవీవు ఆర్తశరణ్యుడవు గురుడవు నిన్ను కోరి భజయింతుడు కుశలమతులు సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాఖ్య పరగు నీవు పరమగుహ్యమైన బ్రహ్మంబు సదసత్తమంబు నీవు శక్తిమయుడవీవు శబ్దయోనివీవు జగదాంతరాత్మవు ప్రాణమరయ నిఖిలంబు నీవు. ఎంత తెలివిగా మాట్లాడారో చూడు.
భూతాత్మ భూతేశ భూత భావన రూప దేవదేవ మహాదేవ దేవవంద్య. భూతనాథ, అందరికీ అధిపతి, నువ్వు దేవుడివి, నువ్వే మహాప్రభువు. ఇప్పటి వరకు అసలు వీళ్ళు శివుడి మొహం చూసారా పాపం? ఎంతసేపు వైకుంఠానికి వెళ్ళడం, బ్రహ్మగారు వెంటపడడం, ఏం చేయాలని చెప్పి ఆయన్ని, ఆ పెద్ద ఆయన్నిను, ఆ విష్ణుమూర్తి గారిని ఇది చేయడం తప్ప ఇప్పటి వరకు అసలు శివుడి వరకు ఏ విషయమైనా తీసుకొచ్చారా? ఏ కష్టం వచ్చినా సరే. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. క్రైసిస్ వచ్చేసరికి ఆయన బాధ్యత అని వీళ్ళకి తెలిసిపోయిన తర్వాత ఎలా మాట్లాడి ఎలా అవసరాన్ని గట్టెక్కించుకుంటున్నారో ఎంత లౌక్యంగా చూడండి. అలాగే ఉంటుంది లోకం. నీ అవసరం తీరే వరకే నువ్వు, ఆ తర్వాత చూడండి ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తారో దేవతలు. హాలాహలాన్ని తీసుకున్న తర్వాత ఎవడు వెనక్కి తిరిగి చూడ్డు దేవతలు ఎవరు కూడా. శివుడు పాపం హాలాహలాన్ని తీసుకున్న తర్వాత వెనక్కి కూడా తిరిగి చూడరు దేవతలు ఎవరు, మళ్ళీ చిలుక్కోవడానికి వెళ్ళిపోతారు. అలా కీర్తించారట. అందరికీ ప్రాణకోటి మొత్తానికి నువ్వే కదా, నువ్వే అంతా కదా, నీ వల్లే అంతా కదా అని చెప్పి కీర్తించడం మొదలుపెట్టారు. నీయంద సంభవించును, నీయంద వసించు ఇందు నిఖిల జగములు, నీయందు లయము పొందును, నీయుదరము సర్వభూత నిలయము రుద్ర. నీలోనే పుడుతోంది, నీయందే సంభవించును, నీయందే వసించియుండు నిఖిల జగముల్. ఈ ప్రపంచం మొత్తము కూడా నీలోనే ఉంటోంది, నీలోనే లయమైపోతోంది. నీయందే లయము పొందును, నీయుదరము సర్వభూత నిలయము రుద్ర. నీ అన్ని భూతాలకి కూడా, అన్ని ప్రాణికోటి సమస్తానికి కూడా నీ ఉదరము అంటే నీ కుక్షి, నీ పొట్ట, నీ ఉదరము స్టమక్, నీ పొట్టలో అన్నీ ఉంటాయి, నీ ఉదరంలో అన్నీ ఉంటాయి. కాబట్టి నువ్వే జగత్స్వరూపుడివి. ఎంత అందంగా పొగుడుతున్నారో చూడండి. పొగడి నెమ్మదిగా చెప్తారు. మళ్ళీ ఇక్కడ కూడా అనుమానం. ఎటువంటి అనుమానం? ఎంత లేకి మాట మాట్లాడతారో చూడండి. కొందరు కలడందురు నిన్ను, కొందరు లేడందురతడు గుణికాదను చున్. కొందరు కలడని లేడని, కొందరు మందందురు నిన్ను కూర్చి మహేశ. ఇదే మాట ఏనుగు కూడా అంది. కలడందురు దీను లయడ కలడందురు పరమయోగి గణముల పాలిన్. కలడందురు అన్ని దిశలను కలడు కలండనుడు వాడు. కలడో లేడో, ఉన్నాడో లేదో చెప్పాడుగా. ఉన్నానో లేనో ముందు నువ్వు తేల్చుకుంటా, తర్వాత నువ్వు నమ్మితే నిన్ను నేను కాపాడుతాను, నువ్వు నమ్మితే నిన్ను నేను కాపాడుతాను. ఉన్నానో లేదో నువ్వు తెలుసుకుంటా. ఇప్పుడు వీళ్ళు కూడా అదే అంటున్నారు. ఏమనంటున్నారు? కొందరు కలడందురు నిన్ను, కొందరు లేడందురు, కొందరు లేడందురు అతడు గుణి కాదను. అసలు అతనికి ఎటువంటి గుణము లేదు, గుణాత్మకుడే కాదు, ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ లేవు, అసలు ఎటువంటి వాడు కాదు, లేడు అసలు అతను. కొందరు కలడు లేడని, కొందరు మందొందురు నిన్ను కూర్చి మహేశ. అసలు ఉన్నావో లేవో అని చెప్పి ఎన్నో రకాలైనటువంటి చర్చలు తర్కాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు ఉన్నావో లేవో అనేటటువంటి ఒక అనుమానం ఉంది మహేశ్వర, కానీ నువ్వు లీల చేసి మమ్మల్ని కాపాడాలి అని ప్రార్థిస్తున్నారు. ఎవరు? దేవతలు. ఎటువంటి దేవతలు? దిక్పాలకులు, మొత్తం దైవగణాలన్నిటికీ కూడా ఆధిపత్యం వహించేటటువంటి ఇంద్రుడు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ, దిశలు అంటే అష్టదిక్కులు కాపాడేటటువంటి అష్టదిక్పాలకులు ఎవరు? యముడు, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన దేవతలు, అశ్వినీ దేవతలు. వీళ్ళందరూ కూడా ఎవరిని శరణుజొచ్చారు? ఇప్పుడు విపత్తు వస్తే ఎవరు కాపాడతారు అనేటటువంటి వాడున్నాడో అటువంటి మహానుభావుణ్ణి, అటువంటి పరమశివుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు. ఎటువంటి ప్రార్థన చేస్తున్నారు? నువ్వే కాపాడాలనైనా, నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. ప్రతిసారి అదే, ఎవరి దగ్గరికి వెళ్ళినా అదే, నువ్వు తప్ప ఎవరూ లేరు, నువ్వే కాపాడాలి. అంటే వీళ్ళు ఏమైనా తక్కువ చేస్తున్నారు? లేదు, వీళ్ళు తప్పు చేయట్లేదు. వెళ్ళిన చోట కార్యం ఎలా గట్టెక్కించుకోవాలి, హౌ స్మార్ట్, హౌ ఇంటలెక్చువల్. వెన్ యూ నీడ్ సంథింగ్ టు బి డన్, ఇట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు కమ్యూనికేట్. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక పని జరగడానికి దట్టు ఇన్ ఎ క్రైసిస్ టైం, ఒక పని జరగడానికి ఒకళ్ళ దగ్గరికి నువ్వు సహాయానికి వెళ్తే ఎటువంటి విధంగా మాట్లాడాలి అనేది నేర్పిస్తున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. మనందరము కూడా రామాయణం నుంచి కానివ్వండి, భాగవతం నుంచి కానివ్వండి, భారతం నుంచి కానివ్వండి,
మనం నేర్చుకోవాల్సినటువంటిది కమ్యూనికేషన్ అనేది ఎటువంటిది ఉంటుంది అనేది నేర్చుకోవాలి. నన్ను అడిగితే కమ్యూనికేషన్ అనేది ఎవరి దగ్గర ఎవరిని చూసి నేర్చుకోవాలో నేను బాగా చెప్పాలంటే ద్రౌపదీదేవిని చూసి నేర్చుకోవాలి కమ్యూనికేషన్. లౌక్యము, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ద్రౌపదీదేవిని చూసి నేర్చుకోవాలి. ఇద్దరిని తప్పించుకుంది ఆవిడ, ఒకళ్ళని కాదు, ఇద్దరిని తప్పించుకుంది. ఎవరిని? విదర్భ రాజ్యంలో కీచకుణ్ణి తప్పించుకుంది. తన మాట తీరుతో, మాటకారితనంతో కీచకుణ్ణి తప్పించుకుని లౌక్యంగా ప్రవర్తించి తన విపత్తు నుంచి బయటపడింది ద్రౌపదీదేవి. మామూలు మనిషి కాదు ద్రౌపదీదేవి, మహాపతివ్రత. మాట్లాడేవాడు మాట్లాడచ్చుగాక, పిచ్చి పిచ్చి మాట్లాడచ్చు కాక. ద్రౌపదీదేవి అగ్ని సంభవ, పరమ పతివ్రత, పరమ పవిత్రురాలు ద్రౌపదీదేవి. అటువంటి ద్రౌపదీదేవి కీచకుడి దగ్గర ఎలా మాట్లాడాలో, ఎంత నేర్పుగా మాట్లాడాలో మాట్లాడి విపత్తు నుంచి బయటపడింది. అలాగే సైంధవుడి దగ్గర నుంచి కూడా బయటపడింది 2 సార్లు కూడాను. అలాగే మనం మొట్టమొదటి రోజున మాట్లాడుకున్నాం, ద్రోణాచార్యుడు చనిపోయినప్పుడు అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రం పిల్లలందరి మీదకి వేసేసిన తర్వాత ద్రౌపదీదేవి అంటుంది, పోని వదిలే, ఎందుకు అనవసరంగా బ్రహ్మహత్యా పాతకం నువ్వెందుకు చుట్టించుకుంటావు అని చెప్పి భీముణ్ణి అర్జునుడిని ఆపిందా లేదా? క్రైసిస్ మేనేజ్మెంట్ టైంలో ఎటువంటి కమ్యూనికేషన్ చేయాలి అనేది కరెక్ట్గా ద్రౌపదీదేవి చాలా బాగా మాట్లాడిందమ్మా. మీరు చూసి తెలుసుకోవాలి అట్లాంటివన్నీ. అవసరమైతే పాత సినిమాలు చూడండి. నేను ఇలా చెప్తున్నానని అనుకోవద్దు. పాత సినిమా పాండవ వనవాసం, నర్తనశాల ఇటువంటివి చూస్తే తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. మంచి మంచి సంభాషణలతో ఉండేటటువంటి చిత్రాలు అవి తెలుస్తుంది. ఇప్పుడు 3 మూర్తులకు 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుది గభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవు ఫాలనయన. త్రిమూర్తి స్వరూపానివి నువ్వే. 3 మూర్తులకు 3 కాలములకు 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు. మనకి 3 అనే సంఖ్య ఎంత బాగా అమరైంది. త్రిమూర్తులు, త్రికాలములు, త్రిలోకములు, అంతే కదా. 3 మూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఆ మూర్తులన్నిటి స్వరూపము నువ్వే. 3 లోకాల స్వరూపము నువ్వే. 3 లోకాలకి నువ్వే ఆధారం, 3 కాలములకి నువ్వే ఆధారం, కాలస్వరూపుడివి. భేదమగుచుతుది కభేదమై యొప్పారు బ్రహ్మమనగ నీవు ఫాలనయన. నువ్వే పరబ్రహ్మ స్వరూపానివి మహానుభావ, కాబట్టి నువ్వే కాపాడాలి అని చెప్పి ఎంతో ఎంతో ఇదిగా చేసి ఆఖరణ చెప్పారు. నాయన విష్ణుమూర్తి గారు మమ్మల్ని క్షీరసాగర మదనం చెయ్యమన్నారు. క్షీరసాగర మదనం చేస్తే మాకు వచ్చినటువంటి అనుభవం ఏమిటంటే, ఆ మందర పర్వతం జారిపోతుంటే పాపం పెద్ద ఆయనే అడ్డుపడి కాపాడాడు. అందులో ఎటువంటి లోటు లేదు, ఆయనే కాపాడాడు. ఆయనే కూర్మమై కిందకి వెళ్ళాడు. వాసుకుని తీసుకొచ్చి కట్టమన్నాడు, కట్టాము. అంతా అయ్యింది, చిలుకుతున్నాము. చిలుకుతుండగా ఏం జరిగిందంటే హాలాహల విషం పుట్టింది మాకు. మొట్టమొదట పుట్టినది ఏమిటి అంటే హాలాహలం పుట్టింది. ఈ హాలాహలం పుట్టేసరికి మా అందరికీ కూడా బెంగ వచ్చేసింది నాయన. కాబట్టి ఆ హాలాహలం సంగతేదో నువ్వు చూడు అని చెప్పి లంపటము నివారించను సంపద కృప చేయ జయము సంపాదించన్ చంపెడి వారి వధించను సొంపారగ నీకు చెల్లు సోమార్ధధర. లంపటము నివారించను అంటే వచ్చే ఆపదని గట్టెక్కించాల్సింది నువ్వే. లంపటము నివారించను సంపద కృపచేయ జయము సంపాదించన్. సంపద కృపచేయ జయము సంపాదించన్ అంటే ఏమిటి? సంపదకి ఈయనకి సంబంధం ఏమిటి? సంపదకి ఈయనకి సంబంధం ఏమిటి అసలు? శివ శివ అంటే సంపద అంటే ఎంతసేపు ఇన్ని కోట్ల డబ్బు, అన్ని రకాల నగలు కాదు. సంపద అంటే స్థిరత్వము, అన్నీ ఉండడము అంటే మన ఆహారం మనకు ఉండడము, మన ఇల్లు మనకు ఉండడము, మనం ఆరోగ్యంగా ఉండడము, ఇవన్నీ కూడా మంగళకారకాలు. సంపద కృపచేయ జయము సంపాదించను. అన్నీ ఉంటే విజయం అనేది అదే వస్తుంది. ఎందుకంటే మనం ధార్మికంగా ప్రవర్తిస్తే, మనం ఉండాల్సిన పద్ధతిలో ఉండి ధార్మికంగా ప్రవర్తిస్తే రావాల్సిన జయం అది వస్తుంది. ఆయనే ప్రసాదిస్తాడు. ఎందుకు? సెంచమే ప్రియంచమే కామస్యమే చెప్తున్నాగా, అన్నీ నువ్వే. సెమ్ అంటే శుభము,
అన్నీ నువ్వే, అంతా నువ్వే ఇస్తావు, మాకు అది కావాలి కాబట్టి నువ్వే ఇవ్వాలి. లంపటము నివారింపను సంపద కృపచేయ జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సంపారగ నీకు చెల్లు సోమార్థధర. క్రైసిస్ మేనేజ్ చేసి మమ్మల్ని ఈ ఆపద నుంచి గట్టెక్కించి మాకు జయం కలిగించి ఏదైనా సరే శుభంగా చూడడంలో నీకు నీవే సాటి ఓ సోమార్థధర. సగం ఆ చంద్రుణ్ణి వహించినటువంటి ఓ పరమాత్మ నీకు నీవే సాటి, కాబట్టి ఈ ఆపద నుంచి మమ్మల్ని గట్టెక్కించవయ్యా కాస్త అని చెప్పి ఎంతో దీనంగా అడిగారు. ఇంత పొగిడి, ఇంత దీనంగా అడిగి, ఇంత ఇది చేసిన తర్వాత తండ్రి అనేవాడు కాపాడకపోతే ఎలాగా? అవునా కాదా? తండ్రి అనేవాడు కాపాడి తీరాలి. ఎందుకు? అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. అఘోరమైన రూపం, అఘోరము అంటే ఘోరము కానిది, శుభమైనది. మనం ఆ మాట వినగానే ఏంటి, అయ్యి బాబాయ్ చాలా ఉగ్రంగా చదువుతున్నాడు రా అని అనుకుంటాం. అఘోరేభ్యో దఘోరేభ్యో అనగానే అమ్మ ఇదేదో ఉగ్రమైన మంత్రం రా బాబు, మనం ముట్టుకోకపోవడం మంచిది అనుకుంటాం. కానీ ఆ మాటలోనే ఉంది అఘోరేభ్యో, ఘోరము కానిది, శుభకరమైనది, ఘోరమైనది. అఘోరేభ్యో అఘోరేభ్య ఘోర ఘోరతరేభ్య. శుభమును కలిగించేవాడు అతనే. అన్ని శుభాలు కలిగాయని చెప్పి కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించామనుకోండి, ఘోర రూపం దాల్చి మనం ఎలా ఉండాలో ఒక్క దెబ్బ కొట్టి చూపించేవాడు అతను తండ్రి. అంతే కదా. సెల్ ఫోన్ మీ చేతికి ఇచ్చారు కదా అని చెప్పి అకాడమిక్స్ అటెండ్ అవ్వడానికి, క్లాసులు అటెండ్ అవ్వడానికి సెల్ ఫోన్ మీ చేతికి ఇస్తాడు. నాన్నగారు అనేవారు ఇస్తారు, అమ్మ ఇస్తుంది, నాన్నగారు ఇస్తారు. ఇచ్చిన తరువాత దాన్ని వాడుకునే విధంగా వాడుకోవాలి. పిచ్చ వాటన్నిటికీ వాడారనుకోండి, చెంప పైలిపోయేలా ఒకటి కొడతారు, కొట్టి తీరాలి, ఖచ్చితంగా కొట్టి తీరాలి. తండ్రిగానే చెప్తుంది. చెయ్యకూడనివి, చూడకూడనివి, అక్కర్లేనివి, పిచ్చివన్నీ కెలుకుతూ ఉంటే యూట్యూబ్లోను, యాప్స్లోను ఇంకోటి చూస్తున్నారనుకోండి, ఒక్కటి పడిపోతుంది దెబ్బ. ఆ ఒక దెబ్బ ఏడాది గుర్తుంటుంది. ఘోర ఘోరతరేభ్య. సెల్ ఫోన్ కొనిచ్చి ముద్దు పెట్టుకున్నది నాన్నగారే. సెల్ ఫోన్ వాడకూడని విధంగా వాడుతూ, ఓవర్గా వాడుతూ, కళ్ళు మండిపోతున్నా సరే కూర్చుని అదేదో ప్రోగ్రాము యాప్ డౌన్లోడ్ చేసుకుని చూసేసి బిగ్ బాస్లో రేపు పొద్దున్న ఎవడు ఎలిమినేట్ అయిపోతున్నాడో అని చెప్పి పిసికేస్తున్నాం అనుకోండి, నాన్నగారే వస్తారు. బుద్ధుందా లేదా నీకు ఎందుకు కొనిచ్చాను? అవునా కదా? నీకు కొనిచ్చింది ఎందుకు? నువ్వేం చేస్తున్నావు? 2 మాటలు అంటారు, వినం కదా. నేను మీ స్టేజ్ నుంచి వచ్చిన వాడిని, వినం కదా. ఒకటి పడుతుంది, పడగానే మొత్తం అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. 3G 4G 5G అన్నీ యాక్టివేట్ అయిపోతాయి ఒంట్లో ఉన్నవి. అంతే. ఎందుకంటే మొన్న ఒక రోజు ఒక చిన్న జోక్ లాంటిది చూశాను నేను. మీ రోజుల్లో ఈ టెక్నాలజీ ఉండేది కాదు కదా, ఎలాగండి అని చెప్పి. మాకు టెక్నాలజీ లేకపోయినా మాకు ఉండేది 3G. నేను ఏమిటి అంటే మాతాజీ, పితాజీ, గురూజీ వాళ్ళల్లో ఎవరైనా ఒక్కటి ఇవ్వగానే మా టెక్నాలజీ కరెక్ట్గా యాక్టివేట్ అయిపోయేది, మొత్తం పాస్వర్డ్తో సహా అప్డేట్ అయిపోయేది అని చెప్పి. అది లేకే ఇవాళ ఇలా తయారయ్యారు. తప్పు లేదు, ఒకటి అంటారు, ఒకటి వేస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కోరగానే పరమశివుడు నెమ్మదిగా కరిగిపోయాట. పాపం హోళాశంకరుడు కదూ, కలిగిపోయాడు. కరిగిపోయిన వెంటనే ఆయన కూడా అడిగి తెలుసుకోవాల్సిన ఒక ఆవిడ ఉందిగా పాపం. ఏ పని చేయాలన్నా లోపలికి వెళ్ళి మాట చెప్పాల్సిన ఒక ఆవిడ ఉందిగా పాపం. ఆవిడ దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి ఏం మాట్లాడాడు? మాట్లాడితే ఆవిడేమనింది? ఆవిడ అసలు ఎలా ఆలోచించింది? ఆలోచించిన దాన్ని ఈయన ఎలా చేశాడు అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. సార్ అందరూ కూడా లాగౌట్ అయిపోయి లాగిన్ అవ్వండి. ఇప్పుడు ఇందాక దేవతలందరూ పాపం పరమశివుణ్ణి కీర్తించి బతిమాలారు.
మాకు ఇంత కష్టం వచ్చింది నాయన, నువ్వు తప్ప ఎవరూ లేరు కాపాడడానికి, నువ్వే కాపాడాలి అని చెప్పి దేవతలందరూ పాపం వచ్చి అడిగారు, బ్రతిమాలారు, కీర్తించారు. కరిగిపోయాడు పరమశివుడు, కరిగిపోయాడు. ఇప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. వీళ్ళందరూ ఏంటి, కైలాసంలో వెయిటింగ్ లాంజ్లో ఉన్నారు. వీళ్ళంతా వెయిటింగ్ ఏరియాలో ఉన్నారు కైలాసంలో. వీళ్ళందరూ లోపలికి వెళ్ళారు. ఎవరు? శివుడు లోపలికి వెళ్ళాడు. శివుడు లోపలికి వెళ్ళి ఆయన బతిమాలాల్సిన ఆవిడ ఇంకొక ఆవిడ ఉందిగా పాపం, ఆయన దగ్గరికి వెళ్ళింది, ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఈయన ఈయన టాలెంట్ ప్రకారం ఈయన నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు. ఈయన నెమ్మదిగా ఆవిడ్ని కొంచెం ఐస్ చేసి కొంచెం నెమ్మదిగా ఇది చేయడం మొదలుపెట్టాడు. ఏమని? కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడిమి ప్రభువైయుంటకు ఆర్తులని ఆపద కెంటించుట ఫలము దాన కీర్తి మృగాక్షి. పార్వతీ మనోహరి, కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడిమి ప్రభువై ఉంటకు నార్తుల యాపద గెంటించుట ఫలము దాన కీర్తి మృగాక్షి. ఈ ప్రపంచానికి వచ్చినటువంటి ఆపద, ఈ విశ్వానికి వచ్చినటువంటి ఆపద వింటే ఎంతో బాధగా ఉంది. అలాగే ఆ విషం లోకాలన్నిటినీ కూడా చుట్టేస్తోందట. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి ప్రభువు అనేటటువంటి బిరుదు వహించినటువంటి నేను ఊరకుండిపోతే ఎలాగా? ఆ విపత్తుని తీర్చేసి విశ్వంలో అంటే ప్రపంచంలో ఉన్న అందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఆలోచించు, నువ్వు ఆలోచించు ఒకసారి. కాబట్టి మనం కాపాడదాం, పిల్లల్ని మనం కాపాడదాం అని చెప్పి నెమ్మదిగా చెప్తున్నట్ట. కెంటించుట ఫలము దాన కీర్తి మృగాక్షి. మృగాక్షి అంటే మృగము అంటే ఎంతసేపు పులి సింహము ఇదే కాదు. మృగాక్షి అంటే ఇటువంటి సందర్భాల్లో మృగము అంటే హరిణము, జింక, జింక లాంటి కన్నులు కలది, జింక వంటి కన్నులు. ఇప్పుడు చదువుతున్నాగా, గత 2 రోజుల నుంచి ఇంకో వారం రోజులు చదువుతాం. మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి చదువుతున్నాగా అమ్మవారికి. మృగాక్షి అంటే ఏంటి? జింకలాంటి, జింకలకు ఉన్నటువంటి జింకల లాంటి కళ్ళు కలది అమ్మవారు. ఎన్నో రకాలుగా పోలుస్తారు. పద్మాక్షి అంటారు, మృగాక్షి అంటారు, ఎన్నో రకాలుగా పోలుస్తారు. సోమ సూర్యాగ్నిలోచని అంటారు. అంటే చంద్రుడు, సూర్యుడు, అగ్ని, అగ్ని అంటే మధ్యలో త్రిలోచనము ఉన్నటువంటి అమ్మవారు అంటారు. ఎన్నో రకాలుగా పోలుస్తారు అమ్మవారిని. ఇప్పుడు ఈయన కీర్తి మృగాక్షి అని చెప్పి ఆయన భావనలో ఆవిడ ఎలా కనపడుతోందో అలా పోల్చాడు. పరహితము సేయునెవ్వడు పరమహితుండగుచు భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితము నెదురు లేదు పర్వతేందుముఖి. పర్వేందుముఖి ఒకళ్ళకి సహాయం చేయడం కంటే వేరే పరమార్థం ఏముంది చెప్పు? పరహితము, ఇంకొకళ్ళకి సహాయం చేసి ఇంకొకళ్ళకు ఉపయోగపడడం అనేటటువంటి పని కంటే ప్రపంచంలో ఇంకొక పెద్ద ఘనకార్యము, సత్కార్యము అనేది ఏముంది చెప్పు? వీళ్ళందరినీ మనం కాపాడితే పరులు అని అనుకున్నా సరే, పరకార్యము అనుకున్నా సరే, మనకెందుకులే అనుకున్నా సరే, ఒకళ్ళకి సహాయం చేస్తే మనకే కదా మంచిది. ఆయన ఒక ఇంటి యజమాని ఆలోచిస్తున్నట్టు ఆలోచిస్తున్నాడు. ఆయన ఏమి విశ్వనాథుడిగా ఆలోచించట్లేదు, పెద్ద త్రిమూర్తుల్లో ఒకడిగా ఆలోచించట్లేదు. మామూలు ఒక ఇంటి యజమాని, పెద్ద ఆయన ఎలా ఆలోచిస్తున్నాడో, ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తున్నాడు. ఒకళ్ళకి సహాయం చేస్తే మనకే కదా మంచిది పార్వతి, మనం సహాయం చేద్దాము, పిల్లల్ని కాపాడదాము, నువ్వేమంటావు అని అడుగుతున్నాడు. ఆవిడ ఇలా చూస్తోంది. కానీ ఏమేం మాట్లాడతాడో చూద్దాంలే. పాపం మాట్లాడడం కూడా ఎక్కువ మాట్లాడుకోరు కదా, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి దొరికాడు, మాట్లాడుతున్నాడు, కాసేపు మాట్లాడి విందాం, ఏం మాట్లాడతాడో చూద్దామని చెప్పి వింటోంది. వింటే ఈయన ఇంకొంచెం స్మార్ట్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమని? పుట్టింటి వైపు నుంచి బంధం కలుపుకొచ్చాడు. ఎందుకు పుట్టింటి వైపు నుంచి బంధం కలుపుకురావడం ఏమిటి? ఆవిడ పుట్టింటి వైపు నుంచి, ఆవిడ పుట్టిల్లు ఏది? ఆవిడ అన్నగారు ఎవరు? నారాయణుడు. ఈవిడ నారాయణి. నారాయణి నాదరూప నామరూప అవివర్జిత చెప్పుకుంటున్నావా?
నారాయణి కదా, ఆయన చెల్లెలు ఈవిడ. కాబట్టి ఆయన్ని ప్రసక్తి చేసి ప్రస్తావన చేస్తూ తీసుకొచ్చి చెప్తున్నాడు. హరిమది నానందించిన హరిణాక్షి జగంబులెల్లనానందించున్, హరియును జగములు మెచ్చగా గరళము వారించుటొప్పు కమలదళాక్షి. ఇందాక మృగాక్షి అన్నాడు, ఇక్కడ కమలదళాక్షి అన్నాడు. ఇంకొక మంచి ఉపమానం వేశాడు. కమలాల వంటి కన్నులు గలవును ఓ పార్వతి, హరి మదినానందించిన. హరి అంటే ఎవరు? విష్ణుమూర్తి, నారాయణుడు. హరి ఎవరు? మీ అన్నగారు. ఆవిడ నారాయణి, ఆయన నారాయణుడు. మీ అన్నగారు ఆనందిస్తే విశ్వమంతా కూడా ఆనందిస్తుంది కదా. మీ అన్నగారు ఆనందించాలంటే మనం ఈ పని చెయ్యాలి కదా. హరిమదిని ఆనందించిన హరిణాక్షి జగంబులెల్లనానందించున్, హరియును జగములు మెచ్చగా గరళము వారించుటొప్పు కమలదళాక్షి. మీ అన్నగారైనటువంటి విష్ణుమూర్తి స్థితికారకత్వము, లోకమంతా కూడా స్థిమితముగా నడిపించాలి అంటే ఆయన స్థిమితత్వానికి ప్రతీక కాబట్టి ఆ స్థిమితత్వము అలా ఉండి అలా స్థిమితంగానే కాన్స్టెంట్గా నడవాలి. అటువంటి రన్ ఓవరే ఉండాలి అంటే ఆయన ఆనందించాలి. ఆయన ఆనందించేది ఎప్పుడు? లోకం అంతా కూడా స్థిమితంగా ఉన్నప్పుడు ఆనందిస్తాడు. శుభ్రంగా చక్కగా కాన్స్టెంట్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటే ఆనందిస్తాడు. అలా ఆనందిస్తే లోకమంతా కూడా ఆనందిస్తుంది. విష్ణుమూర్తి ఆనందిస్తున్నాడు అంటే లోకమంతా కూడా ఆనందించినట్టే లెక్క. ఎందుకు? విశ్వం చెప్పుకుంటున్నాంగా, విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్రభు. విశ్వం ఆనందించింది, విష్ణుమూర్తి ఆనందించాడు. విష్ణుమూర్తి ఆనందించాడు, విశ్వం ఆనందించింది. రెండూ ఒకటే. విశ్వమే ఆయన. విశ్వం ఆనందిస్తే అంతా ఆనందించినట్టే. కాబట్టి హరియును జగములు మెచ్చగా గరళము వారించుటొప్పు కమలదళాక్షి. కాబట్టి పార్వతి మనము హరి అంటే నారాయణుడు, విశ్వము కూడా అంటే ప్రపంచమంతా కూడా, ఈ జగత్తంతా కూడా ఆనందించేలాగా ఆ గరళాన్ని అంటే విషాన్ని వారిస్తాను, కంట్రోల్ చేస్తాను. ఇంకా చెప్తున్నాడు, కంట్రోల్ చేస్తాననే చెప్తున్నాడు. వారించుట అంటే దాన్ని నేను ఇది చేస్తాను అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము ప్రియన్, రక్షింతు ప్రాణకోట్లను వీక్షింపుము నీవు నేడు వికజాబ్జముకి. శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్, రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికజాబ్జముకి. అంటే నేను ఆ హాలాహలాన్ని శిక్షిస్తాను. శిక్షించడం అంటే ముందు దాన్ని పట్టుకుంటాను, అది లోకమంతా కూడా ఆవరిస్తోంది. దాన్ని నేను ముందు కట్టడి చేస్తాను, పట్టుకుంటాను, కట్టడి చేస్తాను, లోకాలను రక్షిస్తాను. భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్. చిన్న కిస్మిస్ పండు లేదంటే ఓ చిన్న ద్రాక్ష పండు ఇలా నలిపితే వచ్చేటటువంటి ఆ రసం ఏదైతే ఉందో ఆ రసం వచ్చినంత ఈజీగా దాన్ని నేను ఇలా నోట్లో వేసేసుకుని తినేస్తాను. వింటోంది ఆవిడ, ఏమిటి నేనేం చెప్తున్నాడని. శిక్షింతు హాలాహలం వరకు బాగుంది. భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ వింటానంటాడేమిటి? సరే. రక్షింతును ప్రాణికోట్లను వీక్షింపువు నీవు నేడు వికజాబ్జముకి. నేను అందరినీ ప్రపంచాన్నంతటినీ రక్షిస్తాను, నువ్వు అలా కూర్చుని చూడు చాలు. ఓ వికసించినటువంటి పద్మము లాంటి ముఖము కలిగిన దాన వికసాబ్జముకి. వికసించినటువంటి ఇందాక కన్నులు పద్మాలలాగా ఉన్నాయి అని చెప్పాడు, ఇప్పుడు నీ మొహమంతా పద్మంలాగా ఉంది అని చెప్పి ఇంకాస్త పెంచాడు మోతాదు. ఎందుకు? పని రాబట్టుకోవాలి, అవ్వాలిగా మరి. హరిణముల్లాంటి కళ్ళు కలది అన్నాడు, జింకల్లాంటి కళ్ళు కలదానా అన్నాడు, తర్వాత కమలాల్లాంటి కళ్ళు కలదానా అన్నాడు, ఆ తర్వాత వికసించిన కమలం లాంటి మొహం కలిగిన ఓ పార్వతీ నేను చేస్తాను, నువ్వు అలా చూడు, గట్టు మీద కూర్చొని చూస్తున్నట్టుగా చూడు. ఈయన ఏమన్నా ఈత కొట్టబోతున్నాడా గట్టు మీద కూర్చొని చూడడానికి? విషం తింటున్నాడు. ఇది పార్వతీదేవికి అనుమానం రాలేదు. ఈ అనుమానం ఎవరికి వచ్చింది? పరీక్షిణ్ మహారాజుకు వచ్చింది. సుఖబ్రహ్మ గారు
నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది, వాళ్ళేదో కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించి వాళ్ళేమో ఉన్న వైభవం అంతా కోల్పోయారా, వెళ్ళి విష్ణుమూర్తిని అడిగాడా, విష్ణుమూర్తి ఏమో పాల సముద్రాన్ని చిలకమని చెప్పాడా అమృతం కోసం చిలకమని చెప్తే ముందు విషం పుట్టిందా, విషం పుడితే వీళ్ళందరూ వెళ్ళి ఆ కైలాస పర్వతం మీద ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి ప్రార్థించారా, ప్రార్థిస్తే పరమశివుడు కరిగిపోయాడా, భోళాశంకరుడు కరిగిపోయి అమ్మవారిని బతిమారడం మొదలుపెట్టాడా. పోనీ ఇంత జరిగింది అనుకుందాం, ఇదంతా ఘటన అనుకుందాం, అసలు విషాన్ని తీసుకుంటానని చెప్పి ఆయన అనడం ఏమిటి, విషాన్ని తీసుకుంటే ఈవిడ ఒప్పుకోవడం ఏమిటి, అసలు విషాన్ని తీసుకోమని వాళ్ళు చెప్పడం ఏంటి, వాళ్ళు తీసుకోమంటే మాత్రం ఈయన తీసేసుకుంటాడా, వాళ్ళు తీసుకోమన్నారే అనుకోండి తీసేసుకుంటాడా, ఆయన తీసుకుంటే ఈవిడ ఒప్పుకుంటుందా, ఆవిడ అలా ఊరుకుంది, అంత సులువుగా ఎలా వదిలేసింది, ఎందుకు, ఆయన విషం పుచ్చుకుంటే ఏం జరుగుతుంది, ఆవిడ మంగళసూత్రానికి లోటు వస్తుంది, సౌమంగళ్యానికి లోటు వస్తుంది, సౌభాగ్యానికి లోటు వస్తుంది, అవునా. సహజంగా ఆలోచించండి, అమ్మవారి గురించి ఆలోచించకండి, సహజంగా మగవాడు ఏదన్నా అలాంటి పని చేస్తే ఆడదాని సౌభాగ్యానికి సౌమంగళ్యానికి లోటు వస్తుందా లేదా, అటువంటిది ఈవిడ ఎలా ఒప్పుకుంది, ఎందుకు. పరీక్షణ్ మహారాజు కూడా మామూలుగా ఒక ఇంటి యజమాని తీసుకున్నట్టుగానే ఆలోచిస్తున్నాడు, పరమశివుడు పార్వతీదేవి అనే భావనతో ఇంకా ఆ స్థాయికి ఇంకా రాలేదు, ఆ స్థాయిలో ఆలోచించట్లేదు. పరీక్షణ్ మహారాజు కూడా మనలాగే ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు పార్వతీదేవి వింటోందట, అయ్యో ఈయన ఇంత చెప్తున్నాడు, మరి ప్రజలని పిల్లలని కాపాడడం కూడా మా బాధ్యతే కదా, అవునా కాదా, సరే ఒప్పుకున్నట్టుగా ఒప్పుకుందాం, కానీ కాస్త చెప్దాం. ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న వాదన వచ్చిందనుకోండి, ఆడవాళ్ళు జనరల్గా ఆడవాళ్ళని అన్నానని మాత్రం ఏమీ అనుకోకండి, విని 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 ఆఖరికి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి కానివ్వండి అంటే వాళ్ళకి ఇష్టమే, జరగడం ఇష్టమే, కానీ అదో రకం బెట్టు అంతే, అంతకు మించి ఏముండదు. కానివ్వండి అంటారు, ఇప్పటి వాళ్ళు అయితే నీ ఇష్టం వచ్చినట్టు అంటారు, అది వేరే విషయం, ఇప్పుడు వాళ్ళ గురించి అసలు మాట్లాడకపోలేదు మనం. కొంచెం మన అమ్మమ్మ వాళ్ళు, బామ్మగారులు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా అయితే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి బాబు, చెప్పారు కదా ఇంతసేపును, మీ ఇష్టం, ఎలా జరిగితే అలా జరుగుతుంది కానివ్వండి. అదే అంటే కూడా ఎందుకు అనిందో చెప్తాను. మృంగెడివాడు విభుండని మృంగెడిది గరళమనియు మేలని ప్రజకున్ మృంగమనే సర్వమంగళ మంగళసూత్రమునెంత మదినమ్మిదనో. మృంగెడివాడు విభుడని మృంగెడిది గరళమనియు మేలని ప్రజకున్ మింగమనే సర్వమంగళ మంగళసూత్రమునెంత మదినమ్మిదదో. తాగేది విషం, తాగుతున్నవాడు తింటాడో కాదు, తన మెళ్ళో తాళి కట్టినటువంటి భర్త. మృంగెడివాడు విభుడని మృంగెడిది గరళమనియు మేలని ప్రజకును. ఇలా చేస్తే ప్రపంచం రక్షించబడుతుంది, ప్రజలందరికీ మంచిది. మృంగమనే సర్వమంగళ మంగళసూత్రమునెంత మదినమ్మిదదో. ఆవిడ సామాన్యురాలు కాదు కదా, ఏదో మనం పేరంటానికి పిలిస్తే వచ్చే ఇహలోకపు ముత్తైదువు కాదు, పెద్ద ముత్తైదువు, ప్రపంచం మొత్తానికి పెద్ద ముత్తైదువు. తన మెళ్ళో ఉన్నటువంటి అందరి మంగళ సూత్రాలని కాపాడేటటువంటి కార్తీక వినిపిస్తోందా ఇప్పుడు? అందరి మంగళ సూత్రాన్ని కాపాడేటటువంటి మంగళగౌరీదేవి అంటే, అవునా? అటువంటిది ఆవిడ మంగళసూత్రాల మీద ఎంత నమ్మకం ఉంటుంది. మామూలు మంగళసూత్రాల కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. కట్టిందెవరు? పరమశివుడు, అవునా? కట్టినది పరమశివుడు, కట్టించుకున్నది సర్వమంగళాలకి, అన్ని రకాలైనటువంటి మంగళ కార్యాలకి కూడా అధిదేవత అయినటువంటి మంగళగౌరీ.
కట్టినది పెద్ద ఆయన పరమశివుడు, కట్టించినది మంగళగౌరీదేవి. ఇప్పుడు ఈ మంగళసూత్రాలకి లోటేంటి? మంగళసూత్రమునెంత మదినమ్మిదదు, అంతే కదా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆవిడే మంగళానికి అధిదేవత అయినప్పుడు ఆవిడ మంగళసూత్రానికి లోటేమిటి? అదే చెప్పాడు పోతన గారు, అదే చెప్పాడు పోతన గారు. అన్ని మంగళాలకి అధిదేవత ఆవిడే. ఆవిడ మంగళసూత్రాల గురించి వాళ్ళు వీళ్ళు భయపడ్డట్టు అసలు ఆవిడ భయపడ్డమేమిటి? మంగళసూత్రమునెంత మది నమ్మిదదో. మంగళసూత్రం మీద ఆవిడకున్నటువంటి నమ్మకం ఎందుకు? కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. పరమశివుడు పరమేశ్వరుడు కట్టినటువంటి మాంగళ్యం. పరమేశ్వరుడు విశ్వనాథుడు జగన్నాథుడు. ఆయన కట్టింది మంగళాదేవి, సర్వమంగళాదేవి మెళ్ళో కట్టాడు. అటువంటి మంగళసూత్రాన్ని ఆవిడ నమ్మి మింగండి పర్వాలేదు, కానివ్వండి, మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వండి అంటే, తన చుట్టూ సురసంఘముల్ జయ జయ ధ్వానం గన గంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంకోపురా రమ్మని కెంగేలం దమిల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలం బనగా సర్వంకషంబగు మహావిషమున్ ఆహరించి హేలాగతిన్. తన చుట్టూతో ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఆ మహానుభావ మహానుభావ నువ్వే కాపాడాలి అని ఈ జయ జయధ్వానాలన్నీ చేస్తూ ఉంటే శివుడు ఆ విషం వెనకాల పరిగెత్తాట. విషమే లోకాల వెంట పడితే ఆ విషం వెంట ఈయన పడ్డాట. ఎక్కడికి పోతావే నువ్వు హాలాహలమా రా, విషం వెంట చేత్తో ఒక నేరేడు పండుని పట్టుకున్నట్టు ఒకటి నేరేడు పండుని పట్టుకోవడం నల్లగా ఉంటుంది. నేరేడు పండు నల్లగా. మనం వేసేటప్పుడు పోలిక వేసేటప్పుడు కరెక్ట్గా వేయాలి. అంత పోలిక వేయడంలో దిట్ట కాబట్టి పోతనామాత్రుడు అంత స్పష్టంగా చెప్పాడు. నేరేడు పండుని పట్టుకున్నట్టుగా జంబూఫల రసము, జంబూఫలమును సర్వంకట వీక్షను ఆహరించి ఆహరించి హేలాగతిని. ఆ విషం వెంట ఈయన పరిగెట్టేట. పరిగెట్టి ఏమే హాలాహలమా, నువ్వు ఈ లోకాలని, నేను ఏలుతున్న లోకాలని నువ్వు హరింపచేసేపాటి దానివా అని చెప్పి ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళేట. దాని వెనకాల వెళ్ళి ఇలా ఒక జంబూఫలం, ఒక నేరేడు పండుని ఎడం చేత్తో పట్టుకుంటే ఎంత అదిమి చిదిమి ఇలా ఒక మూట చుట్టి ఇలా ఉండలా చేసేలా పట్టుకుంటారో ఆ పట్టుకుంటే హాలాహలానివా, నువ్వా, నేను పాలించే లోకాల నువ్వు అంతం చేస్తావా, నేను ఉండగానే చెప్పిలా చూసి ఇలా లోపలికి తీసుకున్నట్ట. లోపలికి తీసుకునేసరికి ఒకటి జరిగిందట. ఏం జరిగింది? అసలు అందరూ కూడా చూస్తున్నట్టు, ఒరే ఆయన విషం తినేస్తున్నాడు, బాగానే ఉంది. అసలు ఆయనకేమవుతుంది? ముందు భయం ఉంటుంది కదా, ఎవరికైనా సరే భయం ఉంటుందా లేదా? ఎంత పార్వతీదేవి నమ్మినా సరే మిగతా వాళ్ళందరూ పార్వతీదేవి స్థాయి వాళ్ళు కాదు కదా. వాళ్ళకి సహజంగా ఉండేటటువంటి లౌకికపు భయం అనేది ఉంటుంది కదా. ఇంద్రుడు వీళ్ళందరూ కూడా చూసి భయపడి అలా చూస్తూ ఉండిపోయారట. ఉండిపోయేసరికి కదలంబారవు పాప పేరువుల్ కొడలన్ ధర్మంబు జాలంబు పుట్టదు నేత్రంబుల్ నెర్రబారవు నిజ జౌటాచంద్రుడున్ కందడున్ వదనాంబోజము వాడదా విషమున్ ఆహ్వానించుతోన్ దాయుచోన్ పదిలంబై కుడిచేయుచో దిగుచోన్ భక్షించుచోన్ మృంగుచోన్. కదలంబారవు పాప పేరువుల్ అంటే ఆయన ఏం పెట్టుకుంటాడు? ఆయన అసలు ఆయనకున్నటువంటి ఆర్నమెంట్స్ ఏంటి? విష్ణుమూర్తిలాగా చక్కగా అన్నీ వేసు కూర్చుంటాడా? లేదుగా. అన్నీ పాములే. మెళ్ళో పెద్ద పాము, చేతి మీద ఒక కట్లపాము, వేలుకేమో వానపాము, ఇవే కదా ఆయన ఆభరణాలు. అన్నీ పాములే కదా. ఒక్క పాము కూడా ఆ విషాన్ని చూసి ఒక్క పాము కూడా అసలు భయపడలేదట, కదలను కూడా కదలేదట. ఆయన మెళ్ళో ఉన్నటువంటి పాములు ఏవి కూడా ఒక్క పాము కూడా కదలంబారవు పాప పేరువుల్ వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు.
మనకి మామూలుగా వేడి మీద కొంచెం హీట్ అనేది ఏదైనా కొంచెం వేడి చేసింది అనుకోండి, సెగ తగిలింది అనుకోండి, చిన్న పింపుల్ లాంటిది, మొటిమ లాంటిది ఏదన్నా పుడుతుంది జనరల్గా. అవునా కాదా? కొంచెం వేడి చేస్తే. అలాంటిది వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు. అంత వేడి మింగేస్తున్నా సరే ఒంటి మీద కనీసం ఒక చిన్న దద్దురు వేయలేదుట. ఎంత విచిత్రం! పాములు కదలలేదా అంత వేడికి కూడాను? విషాన్ని మింగేస్తుంటే పాములు కదలలేదుట. అంత వేడిని మింగేస్తున్నా సరే ఒంటి మీద ఒక దద్దురు కూడా పుట్టలేదుట, ఒక పొక్కు పొడవలేదుట. నేత్రంబు నెర్రబారదు. నేత్రంబు నెర్రగావు అంటే కొంచెం వేడి చేసి కొంచెం ఏదన్నా ఇది చేస్తే కళ్ళు మండుతాయా లేదా? అవునా కాదా? ఇప్పుడు ఇంకా మండుతున్నాయి, ఎందుకంటే మనం 2 ఏళ్ల నుంచి వీటి ముందేగా కూర్చున్నది. క్లాసులకి వీటి ముందే, అన్నిటికీ వీటి ముందే. ఆఖరికి మన భాగవతం రామాయణం కూడా దీంట్లోనే. కళ్ళు మండుతాయా లేదా? మండుతాయి. అటువంటిది శివుడికి అసలు కనీసం కళ్ళు మండలేదుట, కన్ను ఎర్రబడలేదుట. అదేమిటి కన్ను ఎర్రబడకపోవడం ఏమిటి? ఆయన గట్టిగా కన్నెర్ర చూస్తేనే మొత్తం అంతా కాలిపోతుందే. అంత నియంత్రించుకున్నాడు ఆయన. ఇప్పుడు శివుడు గట్టిగా కన్నెర్ర చేస్తే లోకాలు కాలిపోతాయి, కానీ లోకాలను రక్షించాలి అనేటటువంటి ఏకైక ఎజెండా, ఆ దృక్పథాన్ని, ఆ సంకల్పాన్ని ఉన్నటువంటి దృష్టితో తనను తాను నియంత్రించుకుని కళ్ళు కూడా ఎర్రబడకుండా చూసుకున్నట్ట. నేత్రంబుల్ నెర్రగావు నిజ జూటాచంద్రుండు కందడున్. జటాజూటంలో ఉండేటటువంటి చందమామ కూడా చందమామ అంటే శీతలత్వానికి ప్రతీక, అంటే చల్లదనానికి ప్రతీక. చల్లటి చందమామ అని అనుకుంటాం, కానీ చందమామ కూడా అసలు భయపడలేదు, అసలు ఏమాత్రం కందిపోలేదు, ఇలా కూడా జరగలేదుట. అంత పర్ఫెక్ట్గా ఉన్నారు అందరూ. ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి ప్రదేశాల్లో వాళ్ళు ఉన్నారు, ఏమీ జరగలేదు, చక్కగా ఉన్నారు అందరూ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారు. ఇప్పుడు అలా చూస్తుంటే, ఇవన్నీ చేస్తుంటే ఏంటి, వదనాంభోజము వాడదు, ముఖం అసలు ఏమాత్రము కూడా. జనరల్గా వేడి చేస్తే ఏంటంటే కాస్త వేడి తగిలితేనే కొంచెం మే 15-20 తారీఖుల్లో గట్టిగా మనం 2 రోజులు బయట తిరిగి వచ్చామంటే మొహం అంతా ఎర్రగా అయిపోయి 10 రోజులు పడుకుని 4 రోజులు ఎవరైనా వచ్చి ఏమిట్రా మరి ఇలా అయిపోయావు అని ఒకసారి సాగదీస్తే అదో తృప్తి మనకి. అమ్మయ్య, మనల్ని పలకరించడానికి ఎంతమంది వచ్చారు అని చెప్పి. ఆయనకు పాపం కనీసం మొహం కందలేదు, ఎర్రబడలేదు. పాపం అని తలిచేవాడు కూడా లేడు పాపం. ఎందుకు? చెప్పి మరీ మింగిస్తున్నారు కదా విషం. మరి ఆయనకు మొహం కూడా కందలేదు. ఆయనకు తెలుసు మొహం కందినా పలకరించేవాడు ఉండడు ఆఖరణని చెప్పి. పని అయిపోయిన తర్వాత పరిగెడతారు పిల్లలందరూ అని చెప్పి. ఆ విషమున్ ఆహ్వానించుచోన్ డాయుచోన్ పదిలంబై కడి సేయుచోన్ దిగుజుచోన్ భక్షించుచోన్ మృంగుచోన్. దాన్ని ఇలా చిదిపిన తర్వాత ఒక ఉండగా చేసేట, నోట్లో పడేసుకున్నట్ట, చప్పరించేట, వెనక నెమ్మదిగా భక్షిస్తున్నట్ట, నమిలేట, మింగబోతున్నట్ట. ఇన్ని చేస్తున్నా కూడా పావులు కదలలేదు, చంద్రుడు కందలేదు, ముఖాన వేడి దద్దురు కూడా పుట్టలేదు, కళ్ళు ఎర్రబడలేదు, ముఖం కందలేదు. విషాన్ని పుచ్చుకుంటుండగా ఏమీ జరగలేదు. అవునా? ఏమీ జరగలేదు. ఇప్పుడు ఆయనకు ఒక చిన్న ఇది వచ్చింది, ఒక స్పార్క్ లాంటి ఒక చిన్న ఆలోచన, ఫట్టుమని ఒక ఆలోచన అలా కొట్టినట్టుగా అనిపించింది. ఉదరంబున లోకంబులు సదనంబొకట ఎదిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుగ కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. ఒరే, నేను బయట లోకాలన్నిటినీ కాపాడేయడం కోసం నేనేమో లోపలికి పుచ్చేసుకుంటున్నాను, బాగానే ఉంది. కడుపులో ఉన్న లోకాలు ఏమైపోవాలి? నా కడుపులో కూడా లోకాలన్నీ ఉన్నాయి కదా, ఊర్ధ్వలోకాలు అవి ఉన్నాయి కదా కడుపులో. ఆ లోకాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను విషం పుచ్చుకుంటే ఆ లోకాలన్నీ తలడిల్లిపోతాయే, వాటి పరిస్థితి ఏంటి అని చెప్పి ఉదరంబున లోకంబులకును సదనంబకుట ఎరిగి చటుల విషాగ్నిన్ కుదురుగ కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. బయటికి పంపించేస్తే, ఉమ్మేస్తే, బయటికి చిమ్మేస్తే బయటున్న లోకాలన్నీ, ప్రపంచాలన్నీ తల్లడిల్లిపోతాయి, నాశనం అయిపోతాయి. మింగితే కడుపులో ఉన్నటువంటి లోకాలన్నీ కూడా పూర్తిగా హరించుకుపోతాయి.
బయటికి మింగకుండా బయటికి వదలకుండా లోపలికి మృంగేయకుండా కుదురుగా కంఠబిలమున నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. పదిలంబుక కంఠబిలమున నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. ఒక ఫలరసము అంటే పళ్ళ రసం, చిన్న పండు, ఏదైనా ద్రాక్ష పండు రసం అనుకోండి. అది ఏంటంటే మింగకుండా చేయకుండా ఇక్కడ ఆపేసాడు. బయటికి కక్కితే బయట లోకాలు పాడైపోతాయి, లోపలికి మింగేస్తే కడుపులో ఉన్న లోకాలన్నీ నాశనం అయిపోతాయి. కక్కలేక మింగలేక పరిస్థితి అంటే అదే. ఎక్కడి నుంచో పుట్టవు జాతీయాలు. కక్కలేని మింగలేని పరిస్థితి అంటే అదే. పాపం మొదట పడింది ఆయనే. అలా కంఠబిలమున నిలిపి ఉంచెను అని చెప్పి అంటున్నాడు. అలా ఉంచేసరికి ఒక్క నిమిషం, మెచ్చిక మచ్చిక కలిగిన నిచ్చిన నీ వచ్చుగాక ఇచ్చమునురలకున్ గిచ్చుకగా నిచ్చు వచ్చునే ఇచ్చనిచ్చు వచ్చే పచ్చము శివునకు దక్కెన్. ఎవరో ఏదో అడిగారు, ఈయనేదో వరం ఇచ్చాడు. కానీ ఆ వరం ఇచ్చేటప్పుడు నాకు ఆపద కలుగుతుంది అనేటటువంటిది ఆలోచించుకోలేడా? ఆ మాత్రం అంత దయాళుడా, అంత గొప్పవాడా? ఈ కీర్తి పూర్తిగా శివుడికే దక్కింది కదా అని చెప్పి దేవతలందరూ కూడా జయ జయధ్వానాలు చేస్తున్నారట. ఇంత చేస్తూ ఉంటే దేవతలందరూ కూడా దయజయధ్వానాలు చేస్తుంటే గరళంబున కంఠబిలమును హరుడు ధరించుటకు మెచ్చి ఔ అనగా హరియు విరించియు ఉమయును సురనాథుడు పొగిడిరంతా సుస్థిరమతితోను. అంటే ఇక్కడ ఆపేసేసరికి హమ్మయ్య రక్షించబడ్డాంరా బాబు అని చెప్పి బ్రహ్మగారు, ఉమాదేవి అంటే పార్వతీదేవి, దేవతలందరూ కూడా పొగిడారట. ఈ పొగడడం ఎంతవరకు వెళ్ళింది, అసలు ఈయన ఇదంతా ఎందుకు చేశాడు అనేది నెక్స్ట్ పార్ట్లో మాట్లాడుకుందాం మనం, సరేనా? ఇప్పుడు ఒక్కసారి లాగౌట్ చేయండి, మళ్ళీ లాగిన్ చేసుకుందాం. విషాన్ని ప్రజలనందరినీ రక్షించడం కోసం, లోకాలన్నిటినీ రక్షించడం కోసం, తన ఉదరంలో ఉన్నటువంటి లోకాలన్నిటినీ కూడా రక్షించడం కోసం శివుడు అలా కంఠబిలంలో నిలుపుకుని ఉంచుకున్నాడు. మీరు ఒక్కసారి ఇదంతా కూడా లౌకికంగా ఆలోచించుకోండి. ఎన్నో సమస్యలు ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఎవరి మీదో పెట్టి చెప్పడం ఎందుకు, నేనే ఉన్నాను. నాకు 2 పిల్లలు, మీ అందరికీ తెలుసు కదా. ఓ 20 ఏళ్ల తర్వాత, లేదంటే ఓ 15, 20, 18 ఏళ్ల తర్వాత నేను మా పెద్ద అమ్మాయికి పెళ్లి చేస్తాను, అచ్యుతకి. చేసినప్పుడు నాకు చెల్లెలు ఉంటుంది కదా, అవునా కదా? నాకు చెల్లెలు ఉంటుంది, తన భర్త ఉంటాడు, మా బావగారు. నేను అన్ని పనులు నేనే చూసుకోలేనుగా. నా ఇంట్లో పెళ్లి పెట్టుకున్నప్పుడు అన్నిటికీ నేనే పరిగెత్తలేనుగా. మా బావగారిని నమ్మి ఆయనకు కొన్ని పనులప్పు చెప్తాను. ఆయన సర్వం తానే అయి నడిపిస్తాడు, అన్నీ తానే అయి నడిపిస్తాడు. మా చెల్లెలు, అన్నయ్య ఇంట్లో పెళ్ళి, మాట పడ్డానికి వీల్లేదు అన్నయ్య, అవునా కాదా? అదే ఉంటుందమ్మా భావన, ఏ ఆడదానికైనా అదే ఉంటుంది భావన. మా అన్నయ్య, మా తమ్ముడు మాట పడ్డానికి వీలేదు. వాళ్ళ ఇంట్లో పెళ్లి చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా చేయాలి. తన ఇంట్లో పెళ్ళి తను జాగ్రత్తగానే చేస్తుంది, తన కూతురు పెళ్ళి. కానీ అన్నదమ్ములు కూతురు పెళ్ళి కానీ కొడుకు పెళ్ళి కానీ చేస్తుంటే, అమ్మో మా తమ్ముడు, మా అన్నయ్య మాట పడ్డానికి వీల్లేదు, మనం సర్దుకోవచ్చు. విఆర్ఆర్ దగ్గర మాత్రం మనం ఎలాగైనా సరే వాళ్ళని సంతృప్తి పరిచి పంపించాలి. ఈ భావన ఉంటుందా లేదా? ఏ ఆడపిల్లకైనా ఉంటుంది. అదే మాట వేసుకొచ్చాడు శివుడు. మీ అన్నయ్య సంతోషిస్తే లోకాలన్నీ సంతోషిస్తాయి కదా, నారాయణుడు సంతోషిస్తే లోకాలన్నీ సంతోషిస్తాయి. కాబట్టి నారాయణి, విషం పుచ్చుకోమంటావా? మరి విషం పుచ్చుకోమడం ఏమిటి? ఇప్పుడు పెళ్ళన్నాక బోళ్ళు వ్యవహారాలు ఉంటాయి.
రేపు రాత్రికి పెళ్ళి, ఓ ఫోన్ వస్తుంది. ఈయనే కదా అన్ని వ్యవహారాల్లో చూస్తున్నాడు బావగారు. ఓ ఫోన్ వస్తుంది, ఏ క్యాటరింగ్ వాడో లేకపోతే డెకరేషన్ వాడో ఫోన్ చేస్తాడు, ఏదో తకరా పెట్టుకుంటాడు. ఈయన చెప్పా పెట్టకుండా ఏం చేస్తాడంటే, ఏమైనా నేను ఇప్పుడే వస్తాను, మీరు కాస్త చూస్తూ ఉండండి, భోజనాలు కానిస్తూ ఉండండి అని చెప్పి పక్కకు పిలిచి చెప్తాడు. వాడు ఏదో క్యాటరింగ్ వాడు కొంచెం గొడవ పెడుతున్నాడే, వ్యవహారం ఏంటో తేల్చుకుని వస్తాను అని చెప్పి వెళ్తాడు ఈయన. ఈ అక్క చెల్లెలు కూడా అసలు విషయం ఇంట్లో చెప్పదు. ఎక్కడ అన్నయ్య కంగారు పడిపోతాడో, రేపు పొద్దున్న తెల్లారేసరికి విడిదికి వెళ్ళిపోవాలి మనం, అన్నయ్య కంగారు పడిపోతాడు అని చెప్పి ఈ అక్క చెల్లెలు కూడా, ఈ చెల్లెలు కూడా చెప్పదు అన్నగారికి. వస్తాడు రా అన్నయ్య, బయటికి వెళ్ళారు ఇప్పుడే, ఏదో పని మీద ఏదో వ్యవహారం మీద వెళ్ళుంటారు, వచ్చేస్తారు, నువ్వు కంగారు పడకు, పని కానీ భోజనాలు అవుతున్నాయి కదా చూద్దాం ఆగు, వచ్చేస్తారని చెప్పి ఆఖరి నిమిషం వరకు అదే మాట మీద ఉంచుతుంది. ఈయన క్రైసిస్ మేనేజ్మెంట్ కదా మరి, శివుడును బావగారును వెళ్తాడు. ఆ కేటరర్తోనో లేదంటే డెకరేషన్ వాడితోనో హాల్ వాడితోనో ఏదో మాట్లాడాల్సిన పద్ధతిలో మాట్లాడతాడు. కాస్త బీపీ ఉన్న మనిషి అనుకోండి, చెప్పాల్సిన పద్ధతిలోనే చెయ్యాల్సిన పద్ధతిలోనే చేసి వస్తాడు. పని గట్టెక్కుతుంది, పక్క రోజు పెళ్ళి అవుతుంది, అన్నీ అయిపోతాయి. మూడో రోజు అడుగుతాడు, బావగారు ఆ రోజున ఎటు వెళ్ళారు మీరు అని చెప్పి అప్పుడు అడుగుతాడు యజమాని. అప్పటి వరకు పాపం యజమాని కూడా గుర్తుండదు, ఎన్ని పనులు ఎంత హడావిడి ఇంట్లో పెళ్ళంటే గుర్తుండదు. ఏమీ లేదండి, హాల్ వాడు ఇలా గొడవ పెట్టాడు, వాడి సంగతి ఏదో చూసొద్దామని వెళ్ళాను. ఏమేమి మరి చెప్పలేదేమేంటే, తెలుసుకుని ఏం చేస్తావురా అంటుంది చెల్లెలు. అవునా, తెలుసుకుని ఏం చేస్తావు, వెళ్ళి పని గట్టెక్కించుకొచ్చారు కదా ఆయన, మీకెలా తెలిసిందండి? పిల్లలు చెప్పారు, ఇక్కడ అంతే అయిందిగా. జగతఃపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు, అందరికీ తల్లిదండ్రులు. పిల్లలందరూ వెళ్ళి గొడవ పెట్టుకున్నారు, బాబు నాయన మహానుభావాన్ని మొరపెట్టుకున్నారు. వెళ్ళాడు, కాపాడాడు, వచ్చేసాడు, ఇంకేమిటి? అవునా కాదా? అలా ఉంటుంది. మరి విష్ణుమూర్తి ఎందుకు అంత దూరం వెళ్ళనిచ్చాడు? విష్ణుమూర్తి ఎందుకు అంత దూరం వెళ్ళనిచ్చాడు? విష్ణుమూర్తి మందర పర్వతాన్ని తీసుకొచ్చి నిలపగలిగిన వాడు, వాసుకుని తీసుకొచ్చి నిలపగలిగిన వాడు, విషం వస్తుంది అని చెప్పి హింట్ ఇచ్చి వదిలేశాడు. విషాన్ని ఎందుకు కాపాడలేదు? విషం నుంచి ఎందుకు కాపాడలేదు? వీళ్ళందరికీ తెలియాలా లేదా? వీళ్ళందరికీ హింట్ ఇచ్చిన తర్వాత కూడా అడగకపోతే లేదా? నేను మొదట్లోనే ప్రస్తావించాను, అవునా? విషదిలో నుంచి ఒక్క విషము పుట్టు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆలోచన కార్తీక సరిగ్గా కూర్చో, ఆలోచన రావాలా లేదా? ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని వేడుకోవాలి, ఎవరిని అడగాలి అనేది మనకి ఆలోచన రావాలా అక్కర్లేదా? రాలేదు. రాకపోగా చెప్పాల్సిన వాళ్ళకి చెప్పకుండా మన ఇష్టానికి మనం పనులు మొదలెట్టేసుకుంటే, అవునా కదా? వీళ్ళేం చేశారు? జగతఃపితరవు వందే పార్వతీ పరమేశ్వరం అని చెప్పి దండం పెడుతూ తల్లిదండ్రులకు చెప్పకుండా మీ ఇష్టానికి మీరు పని మొదలుపెట్టుకుంటే, ఇంట్లో పెద్దాళ్ళకి చెప్పకుండా చెప్పాలా లేదా? పోనీ పెద్దాళ్ళు కాదయ్యా, ఇంటి ఆడబడుచు సర్వమంగళాదేవి మహాగౌరీదేవి మొదట చెప్పుకోవద్దు? కాపాడింది ఎవరు? ఆవిడ భర్తేగా, చెప్పాలా వద్దా? అందుకనే వెళ్ళి బతిమాలేలా చేశాడు. ఒరే, మీకు గౌరవం తెలియకపోతే పోయింది, కనీసం నేర్చుకోండి. వెళ్ళి కష్టం వస్తేనే కానీ మీకు కళ్ళు కిందకి దిగవు. అందుకనే మీకు ఎవరితో పడదో వాళ్ళతోనే కలిసి ఆ పాల కడలని చిలకండి. రాక్షసుల్ని బతిమాలు తెచ్చుకోండి, సాయానికి చిలకండి. మీరు ఎవరెవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పలేదు, అంతే కదమ్మా. ఇప్పుడు ఇంటి ఆడబడుచుకు మొదట ఇది ఇస్తున్నామా లేదా? మొదటి గౌరవం ఇస్తున్నామా లేదా? అంతవరకు ఎందుకు? పెద్దవాళ్ళు ఏదైనా నోవు చేసుకుంటే ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం నేనే గౌరీదేవిని అని చెప్తోందా లేదా ఆవిడ? చెప్పినప్పుడు ఆ గౌరీదేవినే గౌరవించకపోతే ఇంకెందుకు? చెప్పాల్సినప్పుడు మొదటి పూజ చెయ్యాల్సిన చోట చెయ్యకపోతే ఇంకెందుకు? వీళ్ళు ఇంత చేసి చెయ్యాల్సిందేది చేయకుండా మాకు కష్టం వచ్చేసింది అంటే రాకేమవుతుంది కష్టం? నువ్వేమో చెప్పాల్సిన వాళ్ళు ఎవరికి చెప్పలేదా, కానీ నీకు మాత్రం అందరూ సాయం చేయాలా టైంకి వచ్చి? అదేం పద్ధతి? అవునా కదా? అందుకనే విష్ణుమూర్తి
ఎంతవరకు చేయాలో చేసి, ఎక్కడ కామా పెట్టాలో, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో చేసి చూపించాడు. ఎటువైపు యారో తిప్పాలో అటు యారో తిప్పి చూపించాడు. వెళ్ళండి, అడగండి, మీకు అవ్వాలి అలాగా. ఎందుకంటే మీకు కష్టపడకపోతే ఏది దక్కదు. కష్టపడకుండా వచ్చినవేవి నిలబట్లేదు మీ దగ్గర. ఖండకావరంతో ప్రవర్తిస్తున్నారు మీరు. కాబట్టి ఇప్పుడు కష్టపడండి, మీ విరోధులతో కలిసి కష్టపడండి, వాళ్ళని బతిమాలి తెచ్చుకోండి. విషం పుడుతుంది, ఎవరిని అడగాలో వెళ్ళి అక్కడ అడగండి. క్రైసిస్ మేనేజ్మెంట్ ఎవరు చేస్తారో వాళ్ళని వెళ్ళి బతిమాలుకోండి. ఆయన బెట్టు చేశాడు అనుకున్నాడు ఈయన. పాపం భోళాశంకరుడు కరిగిపోయాడు, వినగానే కరిగిపోయాడు. వీళ్ళ పని ఇంకా సులువైపోయింది. ఆయన వెళ్ళి పార్వతీదేవిని బతిమాలుకున్నాడు. హరిమదిని ఆనందించిన జగములెల్లం ఆనందించును అంటూ, పార్వతి పిల్లలు అడుగుతున్నారు, ఏం చేద్దాము, తీసేసుకుంటే సరిపోతుంది కదా, మనం చేసేస్తే సరిపోతుంది కదా. ఆవిడ చూస్తూ ఊరుకుంది. ఆవిడ వెళ్ళేసరికి ఆవిడ అసలు ఎలా ఉంది, ఆ కైలాసంలో చక్కగా తాంబూలం వేసుకుని వింటోందట. మరి ఆవిడ అంతే కదా, తాంబూల పూరితముకి దాడిమి కుసుమప్రభ, అంతే కదా. పెద్ద ముత్తైదు తాంబూలం వేసుకుని చక్కగా నవ్వుతూ ఉంటుంది. ఆవిడ అలా వింటోంది. ఈయన చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఈయన బాగానే ఉంది చెప్తున్నాడు, విషం తాగమని వాళ్ళు చెప్తున్నారు, తాగుతానని ఈయనంటున్నాడు, నా పరిస్థితి ఏమిటి అని లౌకికంగా ఆలోచించి మంగళసూత్రము మీద ఎంత నమ్మకంగా ఉందో చూపించింది. అంటే నీ నమ్మకము. అప్పటికి అమృతం అనేది ఎవరూ తాగలేదు. దేవేంద్రుడు తాగలేదు, బ్రహ్మగారు తాగలేదు, పార్వతీదేవి తాగలేదు, వినాయకుడు ఎవ్వరూ తాగలేదు. కానీ వీళ్ళెవ్వరికీ లేని నమ్మకం ఆవిడకుంది. అమ్మో శివుడు విషం తాగేస్తున్నాడు అనుకున్నారు వీళ్ళంతా. మా ఆయన విషం తాగుతున్నాడు. ఆయన కట్టిన మంగళసూత్రం నా మెళ్ళలో పచ్చగా ఉండగా ఆ విషం మా ఆయన్ని ఏం చేస్తుంది, నన్ను ఏం చేస్తుంది? నమ్మకంతో ఉంది ఈవిడ. దేనికైనా నమ్మకమే ప్రధానం. వైద్యానికైనా సరే, చదువుకైనా సరే, కళలు నేర్చుకునేటప్పుడైనా సరే, ఏదైనా సరే, ఇప్పుడు ఈ ఉపన్యాసం వింటున్నా సరే, ఇంకెవరైనా సరే, ఎందుకు నేను నమ్మి విన్నాను. పెద్ద పెద్ద వాళ్ళది నేను నమ్మి విన్నాను. గరికపాటి నరసింహారావు గారివి, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారివి, మల్లంపల్లి ప్రభావాణి గారివి, ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరివి విన్నాను నేను. నమ్మాము. దాన్ని నమ్మి మీ అందరికీ అందించాలి, పిల్లలందరికీ చెప్పాలనేటటువంటి ఒక్క కారణంతో మీ ముందుకు వచ్చాం. మీరు రేపు పొద్దున్న ఓ 10 ఏళ్ల తర్వాత మీ పిల్లలకి చెప్పుకుంటారు ఇది. అంతే కదా, అందుకోసమే కదా ఇది ప్రవాహంగా ముందుకు వెళ్ళాలనే కదా. నమ్మకమే ప్రధానం. ఆ నమ్మకం పార్వతీదేవికి ఉంది. ఆ నమ్మకం నిలుపుకోలేకపోయారు ఈ దేవతలంతా. అమ్మో అనుకున్నారు. అంతే కదా అనుకుంది ఆవిడ. లైట్ తీసుకోవడం అని చెప్పి మనం చాలా లైట్గా మాట్లాడతాం. అందరికన్నా ముందు లైట్ తీసుకుంది ఆవిడే. చాలా లైట్గా తీసుకుంది వాళ్ళ ఆయన విషం తీసుకుంటుంటే. కాబట్టే ఇవాళ మనందరము ఇంత సుఖంగా ఉండగలిగాం. అంతా అయిపోయిన తర్వాత పరీక్షిత్ అడిగేట, ఇంత జరుగుతుంటే పార్వతీదేవి బాధపడలేదా అని. సుఖబ్రహ్మ గారు చెప్పారు, బాధపడలేదయ్యా, చాలా సంతోషించింది. అదేమిటి సంతోషించడం? వాళ్ళు మింగమన్నారా? ఈయన మింగేశాడా? ఆయనేమో మందర పర్వతాన్ని తీసుకొచ్చి చిలకమన్నాడా? వాసుకుని తీసుకొచ్చి కట్టమన్నాడా? అంతా బాగానే ఉంది. బాధపడాలి కదా భర్త విషం మింగుతుంటే. బాధపడకుండా సంతోషించిందేమిటి అంటే ఆయన చెప్పేట ఏమని, గరళంబున కంఠబిలమున హరుడు ధరించుటను మెచ్చి ఔ ఔ అనుచున్ హరియు విరించియు ఉమయును సురనాథుడు పొగిడిరంత సుస్థిరతతోను అని చెప్పనగానే ఈవిడ నెమ్మదిగా ఆలోచించిందిట. ఈయనని ఎప్పుడైనా కాస్త ఓ నగ పెట్టుకోమంటే పెట్టుకోడు. హిమవత్ పర్వతం మా నాన్నగారు పెళ్లిలో పెట్టిన నగలన్నీ తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేశాడు, ఎవరికో ఇచ్చేశాడో ఏది చేశాడో తెలియదు. ఆ మెళ్ళో కాస్త ఏదన్నా ఓ నీలమణి పెట్టుకోవయ్యా, ఓ పచ్చల పథకం పెట్టుకోవయ్యా. మా అన్నయ్య గారేమో టిప్ టాప్గా రెడీ అయ్యి మెళ్ళో కౌస్తుభం వేసుకుని చక్కగా ఉంటాడు. ఈయన చూస్తే ఒంటికి ఇలా రాసుకుని పాముల్ని తగిలించి కూర్చుంటాడు. చెప్తే వినడు. పర్లేదు పండగైనా పర్వాలేదు, పిల్లలకి పెట్టే పర్వాలేదులే అంటాడు.
ఎన్నిసార్లు చెప్పినా వినలేదు, కానీ ఇవాళ మాత్రం చాలా బాగుంది అని అంట. అదేమిటి బాగుండడం? ఆయన మెళ్ళో నీలమణిలాగా మెరుస్తోందట ఆ గరళం, ఆ విషం నీలమణిలాగా మెరుస్తోందట. అబ్బా, ఇన్నాళ్ళకి నా సరదా తీరింది, ఇన్నొక నీలమణి పెట్టుకోమంటే ఇన్నాళ్ళు పెట్టుకోకుండా అలా అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు, నా మాట వినకుండా. ఇప్పుడు చక్కగా నీలమణిలా మెరిసిపోతోంది కంఠం, ఒక ఆభరణం పెట్టుకున్నంత అందంగా ఉంది మా ఆయన మెడ అని చెప్పి ఆవిడ సంతోషించిందట. ఎవరి సంతోషం వాళ్ళది. ఇంత చేస్తే శంకరాచార్యుల వారు ఒక్క మాటలో తీసేశారు. శంకరాచార్యుల వారంటే వ్యాసుడంతటి వారు. శంకరాచార్యుల వారంటే వ్యాసుడంతటి వారు. ఆయన ఏమన్నారు? అమ్మ, ఆయన చిలకమన్నాడు బాగానే ఉంది, ఈయన చిలికేరు బాగానే ఉంది, ఇదంతా వాళ్ళ ప్రతిభని వాళ్ళు అనుకుంటున్నారు, ఈయన గొప్పతనమని మీరు అనుకుంటున్నారు. కాదమ్మా, ఇది ఎవరి గొప్పతనమో నాకు తెలుసు అని చెప్పి సుధామాప్యాయ స్వాధ్య ప్రతిభయ జరామృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశత ముఖాద్యా దివిషద కరాళం యచ్వేళం కబళితవత కాలకలనా న శంభోన్మూలం తవ జనని తాటంక మహిమా అని చెప్పి ముగించేట శంకరాచార్యుల వారు. అమ్మా, హాలాహలం పుట్టడము, దాన్ని మృంగడము, దాన్ని రక్షించానని చెప్పి ఆ పెద్ద ఆయన పెద్ద గొప్పగా చెప్పుకోవడము, వీళ్ళంతా వాళ్ళ మహిమ అనుకుంటున్నారమ్మా. అసలు సంగతి తెలుసా వీళ్ళందరికీను? ఇదంతా కూడా నీ తాటంకాల మహిమ అని చెప్పారట. తాటంకాల మహిమ ఏంటి? తాటంకాలు శ్రీచక్ర తాటంకాలు అమ్మవారివి సామాన్యమైనటువంటి తాటంకాలు కాదు. తాటంకాలు ఒక ముత్తైదు ఎంత ముఖ్యమంటే, తాటంకాలు లేకుండా ఏనాడు కూడా బయటకి రాకూడదు. అంటే తాటంకాలు అంటే చెవిదుద్దులు. కుండలములు అంటే కిందకి జారేవి, పుట్టలు, హ్యాంగింగ్స్. ఇవాళ రేపు షాండియర్లో పెట్టేసుకుంటున్నారు, అది వేరే విషయం. కుండలములు అంటే కిందకి వేలాడేవి, తాటంకములు అంటే పెట్టుకునేవి. ఆ పెట్టుకున్నటువంటి తాటంకాల మహిమ తల్లి అమృతాన్ని చిలకడం కోసం దేవతలు రాక్షసులు చాలా కష్టపడ్డారని చెప్పి అంటున్నారు. అదంతా వాళ్ళ ప్రతిభను అనుకుంటున్నారు. కానీ ఇది శివుడి గొప్పతనమో విష్ణుమూర్తి గొప్పతనమో ఇదంతా అంటున్నారు. కానీ ఇది ఎంతా కాదమ్మా, అదంతా నీ తాటంకాల మహిమ. ఎందుకు? తాటంకాలు సౌభాగ్య చిహ్నాలు. ముత్తైదువుకి, ఒక పెద్ద ముత్తైదు అనే వాళ్ళకి తాటంకాలు, చెవిదుద్దులు సౌభాగ్య చిహ్నాలు. తాటంకాలు లేకుండా బయటికి రాకూడదు, చెవిదుద్దులు లేకుండా బయటికి రాకూడదు, ఎవరికి కనిపించకూడదు. అటువంటిది నీ తాటంకాలు అంత మహత్యము కలిగినటువంటివి కాబట్టి నీ భర్తకి ఎటువంటి ఆపద కలగకుండా కాపాడాయమ్మా. అమృతోత్పాదన వేళ నీ భర్తకి ఎటువంటి ఆపద కలగకుండా కాపాడింది నీ తాటంకాల మహత్యం తల్లి అని చెప్పి శంకరాచార్యుల వారు ఒకసారి దెప్పి పొడిచారు శివుణ్ణి. ఆయనకు కాబట్టి చెల్లింది. అంత ధైర్యం మనం చేస్తే మన సంగతి ఏంటో ఆయన చూడగలడు. దెప్పడానికి మనం ఎంతటి వాళ్ళం ఆయనకు తెలుసు. శంకరాచార్యుల వారు కాబట్టి ఆ స్వతంత్రం తీసుకున్నారు, అంత మాట అనగలిగారు. మా అమ్మ గొప్పతనమయ్యా, నీదేముంది అని చెప్పి అంటాం కదా, నీదేముందిలే బావా, మొత్తం అంతా మా అక్కది అని చెప్పి అదే మాట అన్నాడు శంకరాచార్యుల వారు కూడా. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా హాలాహల భక్షణం చేసి ప్రజలనందరినీ రక్షించారు. పరమశివుడు పరమ దయాళుడై అందరినీ కూడా రక్షించాడు అనేటటువంటి ఘట్టం దగ్గర ఈనాటి కథాస్రవంతిని మనం ఇక్కడ ఒక కామా పెట్టుకుని రేపు ఇదే సమయానికి 7:30కి కలుసుకుందాం. సాధ్యమైనంత వరకు రేపు శరన్నవరాత్రి యొక్క విశిష్టత క్లుప్తంగా ఒక 10 నిమిషాల్లో వివరిస్తాను. రేపు అమ్మవారు ఇన్ని అవతారాలు ఏమిటి, ఎందుకు, ఏంటి, ఎలాగా అన్నది రేపు వివరిస్తాను. రేపటి సెషన్లో కలుసుకుందాం అందరం. ఇప్పుడు స్వస్తి చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రా పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అనాథः సదనాः సంతు జీవంతు శరదాంశతం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి. శ్రీరామ జయం. అందరికీ కూడా స్వస్తి. శుభరాత్రి.